సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సద్గురు సత్యసాయి మహారాజ్ దివ్య భవ్య ఆధారభూతమైన పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు. ఈనాడు ఈ సదావకాశం ఇచ్చిన ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణరావు గారికి, చిరంజీవి సౌభాగ్యవతి మరదలు శ్రీమతి వరలక్ష్మి గారికి అమృత ఆశీస్సులు. అహం సత్యబోధగా శ్రోతలందరికీ ప్రేమరూపక సాయిరామ్. ప్రతి సాయి భక్తుడు శ్రీ సత్యసాయీశ్వరుని జన్మస్థానమైన పరమ పావనమైన శ్రీ పుట్టపర్తి ప్రశాంతి నిలయ యాత్ర చేయుటకు ప్రయత్నించు. ఆ సదావకాశం ఎప్పుడు కలుగునా అని ఆలోచించు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. పుట్టపర్తి వెళ్ళాలంటే సుమారు 2-3 లక్షలు అవుతుంది. అది ప్రతి నెల ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత దాచుకోవాలని చేసుకుని వాళ్ళు ప్రయాణమే వస్తారు. పుట్టపర్తి వచ్చినప్పుడు వాళ్ళు మొహాల్లో చూస్తే అన్నిటి ఆనందం కలుగుతూ ఉంటుంది. తర్వాత భారతీయులు ఇతర దేశంలో వచ్చిన వారి వీళ్ళకి వెళ్ళకుండా తను పుట్టిన ప్రదేశంలో శిక్షణ ఇచ్చిన గురువుల దగ్గర కూడా వెళ్ళకుండా పుట్టపర్తిని సందర్శించి వాళ్ళు పొందే ఆనందము మన వర్ణాతీతము. అంత ఆనందం పొందుడు కారణం ఏంటని ఆలోచిస్తే మన సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ. దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ధన్వంతరి అంశములు తన ఎందు ఎంచుకునే వచ్చిన అవతారం ఇది. తల్లి వలె ప్రేమమూర్తిగాను, తండ్రి వలె శిక్షకుడుగాను, గురువు వలె అనంత అవతరించిన సత్యసాయిబాబా వారు తల్లి వలె ప్రేమమూర్తిగాను, తండ్రి వలె శిక్షణ ఇచ్చేవాడుగాను, గురువు వలె జ్ఞానదాతగాను, భగవంతుని వలె సర్వసాక్షి భూతగాను, సర్వకాలములందు సర్వ వ్యవస్థల ఎందు నడవాయక మన చెంత నుండి బయనేల సాయి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక అడుగు మీరు వేసాను, నేను 10 అడుగులు వేస్తూ ఉంటాను. సర్వశక్తులకు ఒకటే గమ్యం అన్నది సాయి అందరికీ శరణ్యం. సత్యసాయిబాబా గారు 1926 నవంబర్ 23న జన్మించినారు. ఈశ్వరాంబ వారు నా ఉద్దేశంలో అంతరంగ సాయి పర్ఫెక్ట్ ప్లాన్. ఆయన ఒక చిన్నప్పుడు మహిమలు చూపిస్తా, చిన్నప్పుడు బాల్యం 16 సంవత్సరాలు, మొదటి 16 సంవత్సరంలో ఆయన చిన్నప్పుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడని చెప్పకుండా అన్ని మహిమలు చేసేవాడు. ఏదన్నా అడిగితే మీకు ఎలా వచ్చినాయని అడిగితే మా ఊరి దేవత నాకు ఇస్తా ఉంటుంది అని చెప్పేవాడు. కల్పవృక్షం అనే చెట్టు చిత్రావతి నది కొండల పైన ఉంది. దాంట్లోంచి స్నేహితులు అడిగితే ఏ ఫలం కావాలంటే ఆ ఫలం తీసి ఇచ్చేవాడు. ఈ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాకు గ్రామ దేవత ఇస్తా ఉంటుంది అని. అప్పుడు మిగతా విషయాలు కాకుండా ఓన్లీ బాల్యము గురించి గడిపేవారు. తర్వాత 16 సంవత్సరాలు శిక్షణకి ఎలాగుండాలి, బాబావారి ప్రాజెక్టులు అపురూపమైన ఇటువంటివి ఇంతవరకు లేదని చెప్పినారు. మిగతా 16 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి, భక్తుల్ని ఎలా రక్షించాలి అని చూసేవారు.
బాబా వారు చేపట్టిన ప్రాజెక్టులు అపురూపమైనవి, ఇటువంటివి ఇంతవరకు జరిగి ఉండలేదని చెప్పినారు. అనేక కోట్ల మంది ప్రతిపాదనలను పెడచెవిన పెట్టిన పెడచెవిన పెట్టిన నిర్మించుటకు తలచి గడిచిన 100 సంవత్సరాల్లోనూ త్రాగునీరు కోసం చాలా దూరం నుండి నడిచి వచ్చి 2 కొండల మంచినీరు రావటం గగనమైంది. ఆ గ్రామములు అనంతపురము, బళ్ళారి, కడప మరియు కర్నూలు జిల్లాల్లో అవన్నీ వర్షపు నీరు మీద ఆధారపడేవి. క్లోరిన్ నీరు క్లోరిన్ నీరు వల్ల ఎండిపోయిన బావులు వచ్చిన నీరు మాత్రమే తాగేవారు. వల్ల ఈ నీరు తాగటం వల్ల కురూపిగాను, వంకర టింకలుగాను ఆకారంలో ఉండేవారు. స్వామివారు వారు చేపట్టిన ప్రాజెక్టులు వేగవంతముగాను, నాణ్యతను, సమర్థవంతముగాను ఉండేవి. ప్రాజెక్టులు నిర్మించడానికి స్వామివారు టైం షెడ్యూల్ నిర్ణయించబడింది. మా స్వామి పర్ఫెక్ట్ ప్లాన్ అంటాకి ఇదే కారణం. 1 సంవత్సరం కాలంలో అయ్యే పని 18 నవంబర్ 1995 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనంతపురంలో ఓపెన్ చేశారు. స్వామివారు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అయిన సెంట్రల్ ట్రస్ట్ వారు అత్యంత వేగంగాను నాణ్యమైంది, ఎక్కువ మన స్థాయి అందించేదిగాను ఎంత ఖర్చు అయినా చేశారు. 18 నెలల్లో కట్టినారు ఆ అనంతపురం ప్రాజెక్ట్. దానికి 730 గ్రామాలు లబ్ధి పొందారు. వారు గుమ్మం దగ్గర నీరు అందించేవారు. కోరల్లో చిక్కున్న అనంతపురం నేడు బాబా హరిద్వార మంచినీరు అందించారు. సుమారు 520 కిలోమీటర్స్ పైప్ లైన్, 1500 గ్రామాలు కవర్ చేస్తూ సుమారు 10 మిలియన్లు ప్రజలు మంచినీరు అందించుటకు అపురూపమైనది. ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు భవిష్యత్తుకు గురించి కళ్ళ కనవచ్చు. తన భయమైన హరిద్వార భద్రతగా, నాణ్యమైనదిగాను ఉంటూ అని చెప్పారు. సుబ్బలక్ష్మి అనే 38 ఏళ్ల విడోకి తల్లి, 3 పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. నాగిరెడ్డిపల్లిలో ఉండేవారు. ఆ ఊరి జనాభా 250 ఫ్యామిలీస్. స్వామి నీరు అందించే ముందు రోజు ఉదయం, సాయంత్రం 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారు. 2 కొండల నీరు తెచ్చుకునేవారు. ఆ నీరు కోసం నా కూతురు తన చదువు కూడా మాన్పించేశారు. ఇప్పుడు మారుమూల వెనకకు వచ్చి ఇప్పుడు నీరు మా ఇంటి ముందుకు వచ్చింది. అందువల్ల నా కూతురు మళ్ళా జాయిన్ చేసినాను. స్కూల్కి వెళ్తుంది. నా భర్త చేసే నూలు మగ్గము నేను చేస్తున్నాను. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు తగ్గినాయి. దానిపై బాగా 1942, 1958లో మహిమలు చూపించేవారు. తర్వాత అక్టోబర్ 20న 1940న బాబా నేను సాయి బాబాని డిక్లేర్ చేసినారు. మొదటి పాట ఆయన పాడింది మానస భజరి గురుచరణం దుస్తర భవ సాగర తరణం. 1942, 58లో మధ్యలో స్వామి పెక్కు మహిమలు చూపుట చేసేవారు. అప్పటి నుంచి ఏప్రిల్ 2011 బాబా వారు సెల్ఫ్లెస్లీ వర్క్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ. స్వామి పద్ధతిలో చేపట్టిన నీరు ప్రజలు ఆధునికరణ ప్రపంచంలో నూతన పోకడలకు ఆకర్షితులు కాకుండా స్వామి కనుసరణలో సేవా కార్యక్రమంలో జరిగేవి. స్వామివారి ఉద్దేశము తను చేపట్టిన సేవా కార్యక్రమాలు భక్తులు
భక్తులు ఫలితాలు పేదవాళ్ళలో ఉన్న కటిక పేదవానికి మరియు ఆపదలో ఉన్న వారికి చేరాలని స్వామి హృదయ సంకల్పం. సేవలో ఉన్న యాక్టివ్ సేవాదళ మెంబర్స్ సేవ ద్వారా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మార్చారు. ఇది ఆయన అవతరణకు ముఖ్య కారణం. తర్వాత స్వామి కట్టించిన కట్టడాలు ఈ మహిమలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వామి కట్టించిన కట్టడాలు సుమారు 50 సంవత్సరాలు పట్టింది. అది ఇంకెవరైనా చేయాలంటే 50 సంవత్సరాలు కాదు, 100 years అయినా చేయలేరు. ఆయన సత్యసాయి బాబా కట్టించిన కట్టడ ప్రశాంతి అనేది 1950లో పూర్తి చేశారు కొత్త భవనం. తర్వాత ధర్మక్షేత్రం 1968. బృందావనం 1984 బెంగళూరులో కట్టించారు. సాయి స్మృతి 1986 కొడైకెనాల్లో కట్టించారు. నర్మదావనం 2001 షాపూర్ మహారాష్ట్ర. శివం 1974 హైదరాబాద్లో కట్టించారు. సుందరం 1981 చెన్నైలో కట్టించారు. ప్రేమ్ దీప్ 1994 ముద్దనహళ్ళి. నామ సంకీర్తన అదీప్ సాయి న్యూఢిల్లీలో 1999లో కట్టించారు. పాండురంగ క్షేత్రం 2009 ఆడిసి ముద్దనహళ్ళి. ఈ కట్టడాలు ఆయనకి నిర్దేశించింది ప్రతిదీ ఒక ఏడాదిలో కట్టాలన్నారు. ఆయన చెప్పిన టైంకి ముందే అయిపోయింది. బాబావారు ప్రాజెక్టులు అపురూపమైనవి. ఇటువంటివి ఇంతవరకు ఎవరు చేసి ఉండలేదు. చెప్పిన అనేక ప్రకృతి తాండవం భగవంతుని దయా కరుణ. ప్రకృతి జీవించినప్పుడు అంటే వరదలు, భూకంపాలు, సూర్యులు మరియు కరువు కాటకాల్లో వచ్చినప్పుడు సత్యసాయి వాలంటీర్లు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండేవారు. స్వామి చెప్పిన మాటలు: అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. సాయి ఆర్గనైజేషన్ లోపల స్వామివారు ప్రతి వారు ఏ ఉపద్రవము వచ్చినను సాయి వాలంటీర్లతో ఎటువంటి సేవ చేయటకైనాను రెడీ అని స్వామి గైడ్ చేసేవారు. స్వామి చెప్పిన సందేశము మానవ సేవే మాధవ సేవ. దానితో వారు స్ఫూర్తి చెంది మొట్టమొదటి ఆపద కలిగిన ప్రదేశంలో మొదలు చేరి సేవ అందించేవారు. మిగతా ప్రాజెక్ట్స్ అయిన రిలీఫ్ వర్క్స్, టూల్స్, ఎక్సెట్రా ఆల్సో ప్రొవైడెడ్. దాన్ని ప్రజలు తిరిగి నార్మల్ లైఫ్కి వచ్చేవారు.
గుజరాత్ భూకంపంలో స్వామి వాలంటీర్లు పబ్లిసిటీ లేకుండా అత్యంత క్రమశిక్షణతో ప్రేమ దయతో సేవరించారు. సహాయం వచ్చినప్పుడు తమిళనాడులో ఒరిస్సా వరదల్లో, ఆంధ్ర వరదల్లో, కర్ణాటక వరదల్లో, వెంటనే మహారాష్ట్ర వరదల్లో అటువంటి సేవ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ పాల్గొనట. ఇంటర్నేషనల్ సత్యసాయి ఆర్గనైజేషన్ ప్రాంప్ట్ రిలీఫ్ ఫండ్ ను తర్వాత రెండాలి మరియు సూక్తులు వచ్చిన ఈవెన్ సాల్వడార్, ఇండోనేషియా, పెరు మరియు వరద వచ్చినప్పుడు మయన్మార్ అండ్ మెక్సికో ఇలా కొన్ని పట్టణంలో చెప్పి మాత్రమే చెప్పినారు. ది బాస్టర్ రిలీఫ్ ఒక మెసేజ్ ఆర్గనైజేషన్ పట్టిన కొన్ని కార్యక్రమాలు ప్రతి రిలీఫ్ టీంని కింద చెప్పిన అన్ని అమర్చారు. వాలంటీర్ ఆర్గనైజేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కిల్స్ చూడు ఫస్ట్ చెప్పినారు. ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ రామచంద్రరావు గారికి, లక్ష్మీనారాయణరావు గారికి, చిరంజీవి సౌభాగ్య గారికి, వరలక్ష్మి గారికి, శ్రోతలందరికీ సాయిరాం. Thank you so much, my dear loving brother. Thank you, wonderful. Thank you, sir. You have to deliver some more messages in coming days. Thank you, sir. Saira. You can tell me the date, I will offer you. Thank you, Shankar Saraswati garu. Thank you so much. Sairam, Sairam, Sairam. Matladu. He would like to sing a song, it seems. No problem. Whatever. You have liberty here. Okay, Sairam. Sing. Jagat Palana, Jagan Mohana, Jagat Palana, Jagan Mohana, Sundara Sai Gopalana, Sundara Sai Gopalana, Murijana Sevita Madhusudana, Murijana Sevita Madhusudana, Kesava Govinda Janardana, Kesava Govinda Janardana, Sridhara Madhava Damodara, Sridhara Madhava Damodara, Achyutananta Narayana, Achyutananta Narayana, Sri Sai Krishna Narayana, Sri Sai Krishna Narayana, Murijana Sevita Madhusudana, Jagat Palana, Jagan Mohana, Sundara Sai Gopalana, Murijana Sevita Madhusudana, Kesava Govinda Janardana, Kesava Govinda Janardana, Sridhara Madhava Damodara, Sridhara Madhava Damodara, Achyutananta Narayana, Achyutananta Narayana, Sri Sai Krishna Narayana, Sri Sai Krishna Narayana, Munijana Sevita Madhusudana, Munijana Sevita Madhusudana, Jagat Palana, Jagan Mohana. Sairam, thank you. Sairam sir, నేను మొదలు పెట్టినా సార్. తప్పకుండా మొదలు పెట్టాలి. పేజ్ నెంబర్ చెప్పు. 202 సార్, కొత్త పుస్తకాలు. గట్టిగా చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. 202 సార్. ఓకే మొదలు పెట్టండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనములు. నాకు ఈ గూగుల్ మీట్ లో ఈ పుస్తకం చదివే అవకాశం ఇచ్చిన శ్రీ లక్ష్మీనారాయణ గురువు గారికి, వారి పత్ని వారికి ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ వచ్చిన శ్రోతలందరికీ నా ప్రేమపూర్వక సాయిరాం. నిన్న మన సాయి సోదరి రమాకుమారి గారు మన ప్రశాంతి నిలయంలో స్వామికి షిరిడి సాయిబాబాకి పోలికలు చెప్తూ చదివారు. అది ఇద్దరికి ఏంటది అష్టోత్తరంలో కూడా మంచిగా పోలికలు ఉన్నాయి అని అవన్నీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఈ రోజు నేను షిరిడి బాబాను అను ప్రకటనము చేయినప్పటికీ శ్రీ సత్యసాయి బాలుడుగానే ఉండెను. అందువలన వీరి మాటను ఎక్కువ మంది విశ్వసింపలేదు. మీరే ఆయనయని మేమిట్లు నమ్మగలము అని అనేకులు వీరిని ప్రశ్నించుచుండిరి. ఒక పర్యాయము ఈ ప్రశ్ననే వేసిన వానికి బాలబాబా యొక్క ప్రత్యక్ష సాక్ష్యమును చూపి తృప్తిపరచెను. తన 2 చేతులను చాపి మొదట అరచేతుల ముడిచి పిదప తెరచి తన అరచేతులను చూడుమనెను. ఆ పృచ్ఛకుడు చూడగా బాబావారి అరచేతులలో ఒక దానిలో షిరిడి బాబా ఫోటోయు, మరొక చేతిలో పర్తిబాబా ఫోటోయు సమానమగు కాంతితో ప్రకాశించుచుండెను. ఈ ప్రత్యక్ష సాక్ష్యము వలన నాతనికి నమ్మకము కలిగెను. ఇట్టి ప్రత్యక్ష సాక్ష్యమునిచ్చియే ఢిల్లీలో ఒక భక్తునికి మనశ్శాంతినిచ్చెను. ఆ ఢిల్లీ భక్తుడు దక్షిణ దేశస్థుడు, తమిళుడు, సంగీత విద్వాంసుడు, పిడిల్ వాద్యగాడు. పిల్లలకు సంగీత విద్య నేర్పుచు సమయము దొరికినప్పుడు గాన సభలలో పిడేల్ వాయించుచు తన జీవితమును జరుపుకొనుచుండును. అతడు శ్రీ సత్యసాయి బాబా దర్శనమునకు పుట్టపర్తికి కూడా వచ్చెను. చాలా కాలముగా అతడు షిరిడి బాబా అంటే ఆయన పటమును పూజించుచుండెను. అతడు తెలిపిన విషయం ఇది: కొలది వారముల క్రిందటనే నేను పుట్టపర్తికి పోయి వచ్చి తిని. ఒకనాడు ఢిల్లీలో సైకిల్ మీద పోవుచు నా ఆర్థిక పరిస్థితులను గూర్చి చింతించుచు అంతలోనే శ్రీ పర్తిబాబాను గురించి యోచన కలుగగా షిరిడి బాబాయు పర్తిబాబాయు నొక్కరే ఎగుదురా అను సంశయము మనస్సులో కలుగగా యోచన చేయుచు సైకిలు త్రొక్కుచూ పోవుచుంటిని. ఈ రోజు పని పూర్తి అయినదాయని వెనుక నుండి ధ్వని వినవచ్చెను. వెనుకకు తిరిగి చూచి తిని వడివడిగా సైకిలు త్రొక్కుచు నన్ను గలుసుకొనుటకై ప్రయత్నించునొక వృద్ధిని చూచి తిని. అతడు చిరునవ్వు ముఖముతో చూచుచు నన్ను ఆకర్షించుచుండెను. నాపై జాలిగొన్న వాని వలె నతడు ప్రేమ దృష్టిని నాపై ప్రసరించెను. ఇతడు లోగడ నన్నెక్కడనో చూచియుండినందున నన్ను అరవ భాషలో హెచ్చరించుచున్నాడేమో అని తలచి, అవును ఇంటికే పోవుచుంటినని అరవములోనే అతనికి ప్రత్యుత్తరమిచ్చితిని. తనతో కూడా సమీపముననున్న ఒక పాత మసీదు దగ్గరకు నన్ను రమ్మనగా నేనాతనిని వెంబడించి తిని మసీదు గోడకు సైకిళ్ళ నానించి గోడ నీడలో కూర్చుంటిమి. అతని ఎదుట నన్ను కూర్చొనమని ప్రశ్నములు వేసి నా చిక్కులనన్నిటినీ నా నోటనే చెప్పించెను. పిదప నీవు కోరిన గురువు ప్రత్యక్ష భగవానుడే, ఏల సందేహించెదవు? షిరిడీ బాబాయే ఆయన, ఇటు చూడుము అనుచు 2 చేతులా జాచి ఆ ముదుసలి తన అరచేతుల చూపించెను. ఆహా, ఏమా దృశ్యము! ఒక అరచేత షిరిడీ బాబాయు, ఇంకొక అరచేత పర్తి బాబాయు రంగు చిత్రములు కాన్పించెను. బింబములు మిక్కిలి ఆకర్షణీయముగను ప్రకాశవంతముగను నుండెను. ఆ చిత్రములు మరుపురానివిగా నుండెను. అంతటితో నా సంశయములన్నీయూ తీరెను. మనమునకు శాంతి కలిగెను. జీవితమునొక నూతనమైన మార్పు తెచ్చెను.
ధ్యానమునకు కూర్చొనిన ఆ దివ్య సుందర ముఖములే కాన్పించును. ఆనందమొసగును. వెంటనే ఆ వృద్ధుడు లేవగా నేనును లేచితిని. సైకిళ్ళు త్రొక్కుచు కొంత దూరము పోతిమి. నిలువుము, నేను వెళ్ళెదను. అవలీలగా దొరికిన పిన్నిధిని జారవిడువకుమును. ఇటుపై నిట్టి చాంచల్యమును పూర్తిగా విడిచిపెట్టుము. పొమ్ము, నీకు శుభమగును అనుచు కొంత దూరము పోయి అదృశ్యుడయ్యను అని ఢిల్లీ నుండి తెలిపెను. ఉభయుల కభేదమును కరతలామలకము వలె నిదర్శనమునకు ఇవి సర్వ సంశయములను పోగొట్టునద్భుత శక్తిమంతుడు బాబా. సుమారు 18 సంవత్సరముల కిందట బాలబాబాగా నుండి భక్తులనెట్లో ఓదార్చుచు అభయమొసంగుచు తాను అవతార పురుషుడునని ఎట్లు తెలియచేయుచు చుండెనో అట్లే ఇప్పటికి భక్త సంరక్షణమునకు అప్రమత్తుడై ఉన్నారు. శ్రీ సత్యసాయి బాబా అనేకులకు దర్శనమిచ్చుచున్నారు, స్వప్న దర్శనములిచ్చుచున్నారు. తానే షిరిడీ బాబానని అదృష్టవంతులైన భక్తులకు ఎన్నియో విధముల తెలుపుచున్నారు. ఇందుకొక ఉదాహరణ. మైసూరులోని మిషన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొనుటకు ఒక స్త్రీ భక్తురాలు బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పై ఒక బెంచీ మీద కూర్చొని మైసూరుకు పోవు రైలు బండి కొరకు ఎదురు చూచుచుండెను. అప్పుడు శ్రీ సత్యసాయి బాబా వారు పొడవైన ముదుసలి వలె ఆమెను సమీపించిరి. ఆ ముదుసలి చొక్కాను తొడుగుకొని తలకు గుడ్డ చుట్టుకొని ఒక చేత గుడ్డమూటయు మరి ఒక చేత కర్రయు కలిగి ఉండెను. ఆ వృద్ధుడు బెంచీపై ఆమె ప్రక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించెను. ఆపరేషను కొరకు పోవు సంగతి ఆమె వలన ఆ వృద్ధుడు గ్రహించి, అమ్మా, చీటికి మాటికి ఆపరేషన్ చేయుట డాక్టర్లకొక ఆచారమైపోయినది. వద్దమ్మా, నీకు ఆపరేషను ఇటీవలనే నేను షిరిడీ పోయి ఉంటిని. అచ్చటి నుండి ఇప్పుడే వచ్చుచున్నాను. అక్కడి ప్రసాదము ఖర్జూరపు పండ్లు తెచ్చినాను. ఇవిగో పండ్లు, వీనిని తినుము. ఆపరేషన్తో నిమిత్తముండదు. నీకు తప్పక ఆరోగ్యము కలుగును అని చెప్పుచు ఖర్జూరపు పండ్లనిచ్చెను. ఆమె వానిని తినుచుండెను. క్రమముగా ఆమెకు ఆరోగ్యము కలిగెను. ఆ ముదుసలి పోవునప్పుడు ఆమెతో, అమ్మా, ఇచ్చటికి కొంత దూరమున నా ఆశ్రమమున్నది. ఇచ్చటి నుండి పుట్టబర్తికి పోవు మార్గములోనున్నది. విదురస్వతమునకు సమీపముననున్నది. నా ఆశ్రమములోని వారినందరినీ కడపట షిరిడీ చేర్చుచుందును అని చెప్పిపోయెను. షిరిడీ బాబాకు సత్యసాయి బాబాకు భేదము లేదనియు, ఒకప్పుడు షిరిడీ బాబాగా తోచవచ్చును, మరొకప్పుడు సత్యసాయి బాబాగా కనపడవచ్చును, ఎక్కడనైనా కనపడవచ్చును అనియు భక్తులు తమ తమ అనుభవముల వలన తెలిసికొనుచున్నారు. ఎవరైనా భక్తుడు షిరిడీ సాయి బాబా పూజ చేసిన ఎడల ఆ విషయము వెంటనే సత్యసాయి బాబాకు తెలియచుండును. ఎందువలన? అభేదమున్నందున. ఇందుకొక చిన్న దృష్టాంతము. మద్రాసులో సుమారు 15-16 సంవత్సరముల క్రిందట ఒక భక్తురాలు తన కుమారునకు చాలా జబ్బు చేసి ప్రాణాపాయ స్థితిలో నుండగా ఆ పిల్లవానిని షిరిడీ బాబా పటము వద్ద పెట్టి ప్రాణభిక్షకు ప్రార్థించెను. కాలక్రమమున ఆ బాలునకు వ్యాధి నెమ్మది అయి ఆరోగ్యము కలిగెను. కొన్ని సంవత్సరముల కావల పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాను గురించి విని వారి దర్శనమునకు తన కొడుకుతో కూడా వచ్చెను. అప్పుడు ఆ బాలుడు యవ్వనుడై దృఢకాయముతో నుండెను. శ్రీ స్వామివారిని సమీపింపగనే సుమారు
16 సంవత్సరముల నాడు నా పాదములపై నర్పించిన బిడ్డ ఈతడే కదా అని తల్లినడుగగా ఆమె ఆశ్చర్యముతో అవుననెను. షిరిడీ బాబా సమాధి అయిన పిమ్మట షిరిడీలో ప్రతి సంవత్సరము వారి వర్ధంతి దినోత్సవము జరుపుదురు. కొంతకాలము క్రిందట పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారు ట్రాన్స్ లోనికి ఆ షిరిడీ బాబా ఆరాధన దినమున పోయిరి. తిరిగి ఈ శరీరములోనికి చేరి భక్తులతో షిరిడీ నుండి తిరిగి వచ్చితిని అని చెప్పెను. భేదముండిన ఎడల ఎందుకు పోవును? మద్రాసులో శ్రీ సత్యసాయి ఉన్నప్పుడొక విచిత్ర విషయము జరిగెను. మద్రాసు భక్తులతో షిరిడీలో నా పరమ భక్తుని నిర్యాణము సమీపించుచున్నది. అతడు ఉదయకాలమున పరమపదము నొందును. అతనికి అంతిమ దర్శనము నిచ్చుటకు నేను ట్రాన్స్ లోనికి పోయి షిరిడీలో భక్తును అనుగ్రహించి వచ్చేదనని చెప్పుచుండే. భక్తులందరికీ సంభ్రమాశ్చర్యములు జనించే. తన పూర్వజన్మమున తనకు భక్తుడుగానున్న వానిని అనుగ్రహించబోవుటకు చూచు భాగ్యము మనకు కలుగుచున్నది కదా అని మరికొందరు భక్తులు ఆనందమును పొందిరి. ఆ కాలమును నిరీక్షించుచుండిరి. అంతకు ముందు బాబావారు స్నానపు గదిలోనికి పోయి ఉండిరి. ఎంతసేపటికి తలుపు తెరచుకొని రారైరి. కిటికీ సందు నుండి లోన చూడగా బాబావారు క్రింద పడి ఉండిరి. తలుపు నెట్లో తెరచి లోన ప్రవేశించి శరీరమును కాపాడుచుండిరి. ఆయన కుడికాలు బొటన వ్రేలు నుండి విభూతి విశేషముగా వెడలుచుండెను. ఆయన మరాఠీ భాషలో మాట్లాడుచు హిందీ పద్యములు చదువుచుండెను. తిరిగి బాబా తన శరీరమును ప్రవేశించి దగ్గరనున్న భక్తులతో ఇట్లు చెప్పెను. నా భక్తుడు నన్నే స్మరించుచు ప్రాణములు విడుచు సమయమున నేనా అతని ప్రక్కననే యుంటిని. షిరిడీ బాబా రూపమున దర్శనమిచ్చి తిని, ఆయన ననుగ్రహించి తిని, ఊదినిచ్చి తిని, ప్రశాంతముగా నాతడు ప్రాణములు విడిచెను అని షిరిడీలో జరిగిన విషయమంతయు చెప్పెను. భక్తులు సంతసించిరి. 4 సంవత్సరముల క్రిందట హైదరాబాద్ పట్టణములోనున్నప్పుడు షిరిడీ బాబా ఉపాసనీ బాబాల శిష్యురాలు బాబా వారిని సకోరీలోని తమ ఆశ్రమమునకు రండని ఆహ్వానించే శ్రీ స్వామి అతటికి దయచేసిరి. వేద మంత్రములతోనూ పూర్ణ కుంభముతోనూ అచ్చటి స్త్రీ భక్తులు బాబా వారిని ఎదుర్కొని ఆశ్రమంలోనికి తీసుకొని పోయి పూజించిరి. శ్రీ బాబా వారికెట్టి దర్శనమును అనుగ్రహించి అభేద భావమును కలుగజేసిరో ఆ స్త్రీ భక్తులకే ఎరుక. ప్రశాంతి నిలయమునకు తాము రాగోరినట్లు బాబా వారితో విన్నవించుకొనిరట. కేవలము ఆ ఆశ్రమమున స్త్రీలకే ప్రవేశార్హతయున్నందున వివరములు రాయలేదు. శ్రీ బాబా వారు వారితో, నేను సకోరీలో మీ దగ్గరనే ఉన్నాను కాబట్టి మీరిచ్చటనే ఉండుట మంచిది అని వారికి నచ్చ చెప్పి వచ్చిరి. శ్రీ షిరిడీ బాబా వారియు శ్రీ సత్యసాయి బాబా వారియు లీలనను జూచి అనుభవించిన వారు ఈ యుగయులందును భాషలోను వారవలంబించు పద్ధతులలోను కించిత్తు భేదమున్నదని చెప్పవచ్చును. కానీ మద్రాసు వాస్తవ్యులు యోగి శుద్ధానంద భారతీ స్వాముల వారు ఇరువురు బాబాలను చూచి వారిరువురి వలన ఆకర్షింపబడి తన అనుభవమును ఈ ఇరువురి బాబాల కార్యక్రమమందును సందేశమునందును నెక్కువ పోలిక స్పష్టముగా తెలియబడుచున్నది అని చెప్పెను. సత్యసాయి బాబా వారును అజ్ఞానులను, సోమరులను, అవిధేయులను, పోకిరులను చూచిన పూర్వ శరీరమున నేను కోపపడుచు నెక్కువ కాఠిన్యము వహించుచుండిని.
చుంటిని. అప్పుడీ శరీరమున అంటే అవతారమున అంతటి కోపమునుగా ఇప్పుడీ శరీరమున అంతటి కోపమును గాని కాఠిన్యమును గాని చూపుటలేదు. చూడుడు, వంట చేయనప్పుడు పిల్లలు లోపలికి పోయి దుష్ట చేష్టలు చేసిన ఎడల తల్లికి కోపము వచ్చును. కాని ఆ తల్లియే వడ్డన చేయనప్పుడు ఎంతయో సంతోషముగను ఓర్పుతోనూ నుండి బిడ్డలకు కడుపు నిండుగా ప్రేమతో ఆహారమును పెట్టును. ఇట్లే నేనును వంట చేయనప్పుడు అనగా సర్వము సిద్ధము చేసుకొనున్నప్పుడు అంటే పూర్వావతారమున కోపముతో కఠినముగా నుంటిని. ఈ అవతారమున వండిన పదార్థమును అనగా సిద్ధము చేసి పెట్టిన దానిని పంచుచున్నాను. బిడ్డలు ఏ చోట నుండినను ఆకలిగొని కంచము లేక తట్ట విస్తరి పెట్టుకుని కూర్చున్న ఎడల తృప్తిగా మీకు వడ్డించి భుజింపచేయుచున్నాను అని చెప్పెను. ప్రతివారము శ్రీ షిరిడీ బాబాను మహావైభవముతో చావడి ఉత్సవముగా భక్తులు తీసుకొని పోవుటను ఆ కాలములో చూచిన వారు ఇప్పుడు శ్రీ సత్య సాయిబాబా వారంతటి వైభవములకు దుబారా ఖర్చులు భక్తులు చేసేదమనిన ఒప్పుకొనరని తెలియగలరు. షిరిడీ బాబా వారు మిక్కిలి అపాయకరమగు నుయ్యల పలకపై నిద్రించుచుండువారు కదా. శ్రీ సత్యసాయి బాబా వారట్లు చేయరేయని కొందరనవచ్చును. చూడుడు, శ్రీ సత్యసాయి 1959 జనవరిలో మైలాపూర్ అఖిల భారత సాయి సమాజములో ఒక్క పరమాత్మయే శ్రీరాముడుగను శ్రీకృష్ణుడుగను పుడమున అవతరించినప్పుడు నైతిక ప్రవర్తనమునకు తత్వశాస్త్ర నమ్మకములందును కొంత భేదముతో ప్రవర్తించిరి. వారి బోధలయందును ఉద్ధరణ కార్యములందును కొంత భేదము కానపడును. పరిశీలించి చూసిన ప్రధాన సిద్ధాంతములందు మూల సూత్రములందు భేదముండదు. కాని కాలానుగుణ్యముగా నొక్కొక్కప్పుడొక విషయమును నొక్కి చెప్పిన మరొకప్పుడు ఇంకొక విషయమును నొక్కి చెప్పిరి. ఇందువలన రాముడే కృష్ణుడని కొందరు చెప్పరు. ఇంత మాత్రమున వారిరువురు పరమాత్మతత్వము కాకపోరు కదా. ఇట్లే నా మహిమ శక్తిని గూర్చి లోతుగా విచారించిన వారు ఒకే శక్తియే ఆనాడు షిరిడీ బాబా రూపమున, ఈనాడు పర్తిబాబా రూపమున కాలానుగుణ్యముగా వ్యవహరించుచున్నదని గ్రహింపగలరు అని చెప్పిరి. శ్రీ షిరిడీ బాబా వారి లీలలు, మహిమలు, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, బోధలు, సర్వ సమాన ప్రేమ మొదలగు విషయముల అనుభవము కలవారు కొంతకాలము శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిధిలో గడిపిన ఎడల ఉభయావతారములలోను సౌమ్యము అట్టి వారికి చక్కగా బోధపడగలదు. శ్రీ సత్యసాయి పలుమారు తన పూర్వ శరీరమును గూర్చి చెప్పుచుండును. ప్రశాంతి నిలయమున పాడే పాటలు స్తోత్రములు సౌమ్యతనే తెలుపుచుండును. మాట యందును, పద్ధతి యందును, వైఖరి యందును, బోధల యందును సామ్యత చక్కగా నవగతమగుచుండును. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారితోనూ కరండికర్ గారితోనూ కలిసి షిరిడీకి బాబా దర్శనమునకు పోయినప్పుడు బాబా వారు మాతో బలప్రయోగము ద్వారా సంపాదించిన స్వరాజ్యము చాలా కాలము నిల్వదనియు, ప్రేమ నైతిక దృష్టి వలన సంపాదింపబడినప్పుడే స్వరాజ్యము సుస్థిరముగా నుండిననియు చెప్పెనని యోగి శుద్ధానంద భారతి చెప్పెను. అట్లే సత్యసాయి బాబా వారు కూడా ప్రేమ, పరస్పర సహకారము, విశ్వాసములు లోక కళ్యాణానికి ప్రధానమని నొక్కి చెప్పుచుండును. ప్రపంచ యుద్ధములకు పూర్వము నుండియే నవనాగరికత పేర భౌతికవాదము, లౌకిక దృష్టి, విలాసాభిలాష మొదలగునవి అభివృద్ధి అగుచుండెను.
తరువాత ఇటీవల కొందరు మహనీయులు నవనాగరికత యందలి లోపముల గ్రహించి ధర్మబద్ధమైన సంఘమును నిర్మింప ప్రయత్నించుచున్నారు. ఇట్లు పాశ్చాత్య దేశములలో వివిధములగు ప్రయత్నములు జాతి పురోభివృద్ధి అను పేరున పరీక్షింపబడుచున్నవి, ఆచరణమునకు తేబడుచున్నవి, కాని ఫలము విపరీతముగానున్నది. ఇట్టి సమయమున శ్రీ షిరిడీ బాబా అవతారము ఎంతయో ప్రాముఖ్యత వహించినది. ప్రస్తుతము శ్రీ సత్యసాయి బాబా అవతారము పూర్వావతారమున ప్రారంభింపబడిన కార్యక్రమమునే కొనసాగించుచున్నది. సైన్సు, పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రము నూతన విషయములనెన్నింటినో ప్రకాశమునకు తెచ్చుచున్నది. భూత భవిష్యత్తుల తెలుసుకొను శక్తి మానవునికున్నదని చెప్పుచున్నది. కాబట్టి నూతన పద్ధతుల విజ్ఞాన శాస్త్ర సహాయముతో ప్రబోధించి ఆధునిక జ్ఞానమందలి లోపములను సవరించుచు విజ్ఞానాభివృద్ధిని మానవులు గాంచవలసి ఉన్నది. ఈ కార్యమునే బాబాలు తమ విజ్ఞాన నేత్రములచే భూత భవిష్యత్తుల నెరుగుచు లోకమునకు తమ మహిమలు చూపుచు మానవ మనస్సునకుండు శక్తి ఇట్టిదని చాటించుచు అట్టి శక్తిని సంపాదించి లోక కళ్యాణమును చేకూర్చ సంఘమునందలి పెద్దలు ప్రయత్నింపవలసి ఉన్నదనియు, ఇట్టి శక్తి ప్రేమ, సత్యము, ధర్మము, పరస్పర సహకారము, దైవ విశ్వాసము ఇట్టివి సుగుణ సంపద వల్ల కలుగుననియు, ఆ సుగుణ సంపదనే మానవుడు కష్టపడి అయినా సంపాదించవలెనని బోధించుచు తమ అవతారోద్దేశమును స్పష్టము చేయుచున్నారు. భగవత్ ప్రేమను, విశ్వాసముల వల్లనే మానవుడు ఔన్నత్యమును మొదట తాను పొంది తరువాత సంగోద్ధరణకు పోనవలెనను అంశమే తమ ఆదర్శ జీవితము వలన బాబాలు ప్రబోధించుచున్నారు. పూర్వమునకు ఇప్పటికీ కొన్ని మార్పులు కలుగుచున్నవి. పూర్వము సంఘమునకు ప్రాముఖ్యత, ఇప్పుడు వ్యక్తికి ప్రాముఖ్యత. పూర్వము కర్మమునందు శ్రద్ధ, ఇప్పుడు భక్తి యందెక్కువ శ్రద్ధ. పూర్వము బోధ లేక సందేశము ఏ కొలది మందికో, ఇప్పుడు సర్వులకు భక్తి జ్ఞాన సందేశము అందజేయబడుచున్నది. ఇంటికి కూడా కొంపోబడుచున్నది. హేమాడ్ పంత్ మరాఠీ భాషలో వ్రాసిన సాయి సచ్చరిత్ర ఆంగ్ల భాషలోనికి శ్రీ ఎస్వి గుణాజీచే అనువదింపబడి ఉన్నది. ఆ గ్రంథమును చక్కగా చదివిన సత్యసాయి భక్తుడొకడు ప్రతి పుటయందును ఇరువుర బాబాల సామ్యతను అభేదమును స్ఫురింపచేయుచున్నదని చెప్పెను. సత్యసాయి భక్తుడేలా ఎవ్వరు సత్యసాయి లీలల అనుభవమును కలిగి ఉండి శ్రీ సాయి సచ్చరిత్రమును చదివిన అట్టి వారికి తప్పక ఇరువురు ఒకే కోవకు చెందిన వారని స్ఫురించును. ఆ గ్రంథమందలి విషయములు చదువు వారికి నేను షిరిడీ బాబా చరిత్రనా లేక సత్యసాయి బాబా చరిత్రనా చదువుచున్నది అను భ్రమను కలిగించును. ఆ గ్రంథములో షిరిడీ బాబా వారి దర్శనమునకు పోయిన వారిలో ఈ క్రింది విధమున బాబా చెప్పుచుండునట. నీవు నీ ఇష్టము వచ్చిన చోట నుండుము, నీవు కోరినది చేయుము, నీవు చేయునదంతయు నాకు స్పష్టముగా తెలియచుండును. సర్వభూత హృదయముల పరిపాలించువాడను నేనే, మీ హృదయ కమలములను అధిష్ఠించి ఉన్నాను. ఈ స్థూల శరీరముతో కూడి నేనిచ్చటయున్నను. సప్త సముద్రముల కావల మీరుండి ఏమి చేసినను నాకు తెలియను. ఈ విశాల ప్రపంచమున నీ వెచ్చటికైనను పొమ్ము, నేను నీతోడనే యుందును. ఇవే వాక్యములను శ్రీ సత్యసాయి బాబా వారు లెక్కలేనన్ని పర్యాయములు భక్తులకు చెప్పుచుందురు. చెప్పినట్లే వారితో కూడా నుండి వారి కార్యములు మాటలు ఒక్కటి తప్పక తిరుగ వారికి ఒప్పగించుచుందురు. వారి
నమ్మకమునకు వారి నమ్మకమును దృఢపరుచుచుండును. కడకు వారు మనస్సులో ననుకొన్న విషయములను కూడా బయట పెట్టుచుండును. ఇట్టి వానికి దృష్టాంతరం ఒకటి వినుడు. ఒక భక్తుడు పుట్టపర్తికి వచ్చిన తోడనే, అబ్బా, మీ ఇంటిలో భజనను విని విని నా చెవులు చిల్లులు పడిపోయినవి. మీ ప్రక్క ఇంటి అతడు వచ్చి భజన పల్లవిలో కఠోరముగా అపశృతితో కలిసి పాడుటలేదా అని అడిగినట. భక్తుడు మహదాశ్చర్యముతో అవునని అంగీకరించినట. దూరశ్రవణ శక్తితో గాని సర్వగత శక్తి వలన గాని వినియుండని ఎడల శ్రీ బాబాకి విషయం ఎట్లు తెలియగలదు? అంతరంగిక విషయములను, వారి ఆలోచనలను గాని రహస్యమైన కార్యములను గాని బాబా వారు కోర్కెల గదిలో దర్శనమిచ్చి చెప్పునప్పుడెట్టివాడును నిర్విణ్ణుడైపోవలసినదే. ఒకప్పుడు పోలీస్ ఇన్స్పెక్టరు జనరల్ క్యూలో దర్శనంనకు వేచియుండెనట. ఆ సమయములో అతడు తన ప్రక్కనున్న స్నేహితునితో, నా జీవితమందలి పరమ రహస్య ఘట్టమును బాబా చెప్పిన ఎడల నేను వారి పాదాక్రాంతుడనయ్యదనెనట. ఇంతలో ఆయన వంతురాగా లోన ప్రవేశించి దర్శన సంభాషణానంతరము గది వెడలి వచ్చినప్పుడు అతను సంతోషముతో, అబ్బా, వారెవరైనను సరే ఉద్యోగస్తుడు కానీ కాకపోని ప్రతివాని జీవిత చరిత్ర ఏ మొదలు జడ్ వరకు అనగా సంపూర్ణముగా ఆయనకు తెలియననుచుండెనట. ఇంకొక విషయమును గమనించురు. ఎవరైనా భక్తుడు విలువగల వస్తువులను తొలుత నెవరి కొరకనియో కొని పిమ్మట ఆలోచించి ఆ వస్తువును పుట్టపర్తి బాబాకు సమర్పింపదలిచి పుట్టపర్తికి తెచ్చిన వెంటనే శ్రీ స్వామి దానిని చూచి, ఇదివరకే ఈ వస్తువునెవరి కొరకో నిర్దేశించి మరల నాకు నర్పింపజూచితివా వలదు అని చల్లగా చెప్పును. అప్పుడు ఆ భక్తుడెంత భయభ్రాంతుడగుడో ఆలోచింపుడు. సాధారణముగా భక్తులు సముద్రయానమునకో యాత్రకో బయలుదేరినప్పుడు నలుగురికి 3 టిక్కెట్లు కొనుడనుచుండును. అనగా నిజముగా ప్రయాణీకులు ముగ్గురనియు నాల్గవ వాడుగా తానుండుననియు చెప్పుచుండును. ఒకప్పుడు బాబా పుట్టపర్తిలో నుండి కాశ్మీరులో విమానచోదకుడగు ఒక భక్తుని ఆత్మహత్య నుండి కాపాడెను. ఆ విషయం ఇది. ఆ చోదకుడు ద్రవ్యాపహరణ నేరమునకు మిలిటరీలో కోర్టులో విచారింపబడుచుండెను. అతనికి అవమానముచే ఆత్మహత్య చేసుకొనవలనని బుద్ధి కలిగెను. ఆ దినము కోర్టునకు పోవుటకు ముందు ఎట్లో గిన్నెలోనికి సంపాదించుకొని విషమును గిన్నెలోనికి సంపాదించుకొని త్రాగబోవు సమయమున బాబా పుట్టపర్తిలో స్థూలదేహము నుండి మరుక్షణముననే కాశ్మీరులోని భక్తున చేతి విషపు గిన్నెను లాగి పారవైచి కోర్టులోని జడ్జి మనస్సులో చేరి అతడు నిర్దోషి అని జడ్జి చేత పలికించి శిక్షను తప్పింపజేసితినని బాబా తన శరీరమును విడిచి సూక్ష్మ శరీరముతో 12 గంటలుండి తిరుగా స్థూల దేహమును ప్రవేశించి దగ్గరనున్న భక్తులతో విషయమంతయు విమర్శగా చెప్పెను. అందరూ దిగ్భ్రమనందిరి. శ్రీ గుణాజీ షిరిడీ బాబాను గురించి ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా వారి నివాస స్థానము షిరిడి అయినప్పటికీ బొంబాయి, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, దక్షిణ కన్నడము మొదలగు దేశములలో వారి కీర్తి వ్యాపించి పెక్కుమంది భక్తులుండుట చేత భక్త సంరక్షణార్థము పై దేశములన్నిటిలోనూ వీరి లీలలు మహిమలు సూక్ష్మ శరీరముతో వీరు జరుపుచుండిరి. ఇదే విధముగా శ్రీ సత్యసాయి బాబా వారి భక్తులు ఇంగ్లాండ్, పారిస్, కెనడా, జపాన్, జర్మనీ మొదలగు దూరదేశములకు
పోయియుండియు బాబా వారి అనుగ్రహమును పొందుచు వారి దర్శనమును స్వప్నములలో చేయుచు వారి రక్షణముననేయున్నట్లు వెల్లడించుచున్నారు. శ్రీమతి జీవి గార్ల అనుభవమును వినండి. వారు యూరప్ ఖండమునకు పోయినప్పుడు ఇంగ్లాండ్ దేశపు ఎలిజబెత్ మహారాణి పట్టాభిషేకమునకు పోవుటకు ఏర్పాటు చేసుకొనిరి. పారిస్ నగరములో షాపు సామానుల కొనుగోలు చేయనప్పుడు తమ ప్రయాణీకుల చెక్కు కట్టనెక్కడో పారవేసుకొన్నట్లు కనుగొని తోలు పెట్టెలను అన్ని ఇతర వస్తువులను శోధించిరి. ఎంత వెదికినను ఆ కట్ట కనబడనందువలన పరదేశములో ఎట్టి అవమానములకు తాము గురియగుదురోయని భయపడి తమ ఇష్టదైవమగు శ్రీ సత్యసాయీసుని తమ్ము కాపాడవలసినదని ప్రార్థన చేసిరి. వేల కొలది మైళ్ళ దూరములో భక్తులుండినను వారి ప్రార్థనను సర్వాంతర్యామియగుటచే శ్రీ సాయీసుడు వినెను. మరుదినమున వారు తమ తోలిపెట్టెను లేక సంచిని తెరచి చూచినంతనే చెక్కుల కట్ట చెక్కు చెదరక దాని యందేయుండెను. ముందు రోజు ఎంత వెదికినను కనపడని కట్ట మరుదిన మా సంచిలోనే ప్రత్యక్షమగుట శ్రీ బాబా వారి లీలయే, అనుగ్రహమేనని ధన్యవాదములర్పించిరి. ఇంతకంటే అద్భుతముకు ఇంకొక విషయము వినుడు. శ్రీ సత్యసాయి బాబా బాల్య స్నేహితులిరువురు పెద్దవారైన పిమ్మట సైన్యములో చేరిరి. ఈశాన్య సరిహద్దు ప్రాంతములకు పోయియుండిరి. ఆకస్మికముగా పెట్రోల్ టాంకు నిప్పంటుకొనగా ఆ మంటలలో చిక్కుకొనిరి. బాబా వారిని శరణు వేడిరి. పుట్టపర్తిలో శ్రీ బాబా తన స్థూల శరీరమును విడిచి సూక్ష్మ శరీరముతో పోయి ఆ సైనికులున్న గుడారమునకు నిప్పు అంటుకొనకుండునట్లు చేసి వచ్చి తిరుగా స్థూల శరీరమును ప్రవేశించి దగ్గరనున్న భక్తులతో విషయమంతయు తెలిపెను. ఆ తరువాత కొన్ని సంవత్సరములకు వారు తిరిగి పుట్టపర్తికి వచ్చినప్పుడు జరిగిన విషయము చెప్పగా శ్రీ బాబా వారి పరమాద్భుత శక్తికి అందరూ ఆశ్చర్యమగ్నులైరి. శ్రీ సాయి సచ్చరిత్రలో నిట్లున్నది. 95 సంవత్సరముల వయస్సు గల గౌళిభవ పండరీపుర యాత్ర చేసి శ్రీ పాండురంగని దర్శించి షిరిడీకి వచ్చి బాబాను చూచిన తోడనే శ్రీ పాండురంగమూర్తిగా బాబా దర్శనమిచ్చే. అతడు మహదానందముతో నిస్సహాయులకును పేదలకును పెన్నిధి అయిన శ్రీ పాండురంగ విఠలుని అవతారమే ఈ బాబాయని ఉద్ఘోషించెనట. గత సంవత్సరమునొక భక్త కుటుంబము వారు షిరిడీ యాత్ర చేసి పండరీపురమునకు పోవదలిచిరి. ఎక్కువ వర్షముల వలన రైళ్లను నిలిపివేసిరి. అందువలన ఆ కుటుంబీకులు పండరీకి పోక పుట్టపర్తికి వచ్చిరి. శ్రీ సత్యసాయి బాబా దర్శనము చేసుకొని తిరుగ ప్రయాణమునకు సిద్ధమగుచుండగా ఆ కుటుంబమునకు చెందిన వృద్ధ దంపతులను చూసి పాండురంగని దర్శనము చేయతలచిరి. పాపము మీకు సాధ్యము కాలేదు కదా, మీ యాత్ర మీరనుకొన్నట్లు పూర్తి చేయకపోయినందున మీకు విచారముగానున్నది కదా, నిజముగా మీకు పాండురంగని దర్శనము కావలనని దృఢాభిలాషయున్నచో నా వైపునొకసారి చూడుడు అనెను. వెంటనే వారు శ్రీ సత్యసాయి బాబా వైపు చూడగానే శ్రీ పాండురంగని దర్శనమయ్యెను. వారి ఆనందమునకు మేరలేదు. ఆనందాతిశయము చేత నాట్యము చేయనారంభించిరి. చూడుడు భక్తవాత్సల్యం ఇట్టిదే కదా. వారి భక్తికి మెచ్చి శ్రీ సత్యసాయీసుడు పాండురంగమూర్తిగా దర్శనమిచ్చెను. శ్రీ షిరిడీ బాబా రాముని వలెను, కృష్ణుని వలెను, మారుతి లేక ఆంజనేయుని వలెను దర్శనమిచ్చుచుండే. బాబా సచ్చరిత్రలో శ్రీరామ భక్త డాక్టర్ ఒకరు షిరిడీ బాబా దర్శనమునకు పోయినప్పుడు శ్రీ బాబా ముందుగా తనకు ఇష్టదైవమగు శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చెనని ఉన్నది. శ్రీ సత్యసాయి బాబా భక్తులకు
శ్రీరాముని వలెను, శ్రీకృష్ణుని వలెను, శ్రీ కామాక్షి వలెను దర్శనమిచ్చినట్లు అనేక నిదర్శనములున్నవి. అందొక నిదర్శనమిది. స్వామి అమృతానంద పుట్టపర్తికి వచ్చిన తోడనే ఆయన్ను చూచి బాబా అమృతం అని పిలిచెనట. ఆయనకు చాలా ఆశ్చర్యము కలిగినట. ఎంత ప్రేమతో, ఎంతటి చిరుపరిచయముతో బాబా వారి పిలుపు కలిసి ఉండెనో వర్ణనాతీతమట. లోగడ తాను శ్రీ రమణాశ్రమమున నుండునప్పుడు శ్రీ రమణ మహర్షి తన్నెట్లు సంబోధించుచుండెనో సరిగా అట్లే ఉండెనట. గొంతు ధ్వని శ్రీ రమణ మహర్షిదే అనునట్లుండెనట. ఈ విషయము అమృతానందునికి పరమాద్భుతముగా, లీలగా అంటే మహిమగా ఉండెనట. పిమ్మట బాబా 85 సంవత్సరముల వయస్సు గల అమృతానందుని, నీవు నీ 7వ ఏట శ్రీ గణపతి హోమము 41 దినములు చేసి ఉండలేదా? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం అనే బీజాక్షరయుక్త మంత్రమును దినమునకు 1000 పర్యాయములు జపించుచు అగ్నికుండముతో కుండంలో ఆహుతులను ప్రేల్చితివి కదా. నేను ఈ మధ్య చెప్పాను, గణపతి రోజు ఉన్నావు ఇది? విన్నాను సాయిరామ్, మీరు చెప్పారు. బీజాక్షరాలతో సహా చెప్పాను. బీజాక్షరాలు చెప్పారు సార్. ఇట్లు 41 దినములు చేసితివి కదా. నీవు కోరిన ప్రతిఫలమేది? ఎట్టి ఫలము నా యాగము వలన కలుగునని శాస్త్రములలో చెప్పబడి ఉన్నది. శాస్త్రోక్తముగా ఆ హోమము సంపూర్తి చేసిన వారికి శ్రీ గణపతి హోమకుండము నుండి సువర్ణ ఛాయగల దేహముతోడను గజముఖముతోడను వెలువడి తన తొండముతో కడపటి ఆహుతినందుకొని తన దివ్య దర్శనము చేత శాశ్వతానందము నొసంగునని శాస్త్రములో చెప్పబడి ఉన్నది కదా. అట్టి దర్శనము నీకప్పుడు లభించినదాయని అడిగెను. అప్పుడు అమృతానంద స్వామి 7 సంవత్సరముల బాలునకి కేవలం హోమము చేతను ఆహుతుల సంఖ్య చేతను శ్రీ మహాగణాధిపతి దర్శనము సాధ్యమగునాయని అనుచుండగా శ్రీ సాయిబాబా ఆ జపహోమాదుల ప్రభావము చేతనే నీవి వయస్సున నిచ్చటకు రాగలిగితివి. ఇదిగో హోమ ఫలము నీకు నేడు లభించబోవుచున్నది. శాస్త్ర ప్రమాణములెన్నడునూ వ్యర్థము కావు అనుచు అమృతానందుని తన వైపు చూడమనెను. ఆహా, ఏమి అద్భుతము! సువర్ణ దేహ కాంతులతో శ్రీ గణపతిని అమృతానందుడు దర్శించెను. ఈ దర్శనమైనది మొదలు 4 రోజులు ఆయన శరీరము ప్రజ్ఞ లేక బాహ్యానంద సాగరమున బ్రహ్మానంద సాగరమున నోలలాడుచుండెను. అన్నపానములు గాని నిద్ర గాని శరీర బంధమగునే ఇతర కర్మయు గాని లేకయుండెను. ఏమా స్వామి సుకృత ఫలము! శ్రీ హేమాడ్ పంత్ వ్రాసిన మరాఠీ గ్రంథములో వైద్యులలో వైద్యోత్తముడైన శ్రీ బాబా తన సౌకర్యమును విశ్రాంతిని చూచుకొనకయే ఇతరుల అంటే భక్తుల యోగక్షేమముల కొరకు ఎక్కువగా పాటుపడుచు ఇట్టి సమయములలో తాను భరింపజాలనంతటి బాధను అనుభవించుచుండెడి వారని వ్రాసియున్నారు. ఇక ఈ అవతారమునను అనగా శ్రీ సత్యసాయిగా జన్మించి భక్తులకు కలిగిన బాధలను, టైఫాయిడ్ జ్వరము, కాన్పు కష్టములు, అగ్ని బాధలు మొదలగు వానినెన్నిటినో తాను తన దేహమునకు సంక్రమింపచేసుకొని అనుభవించి భక్తులకేలాంటి బాధయు లేక ఉండునట్లు చేసిన సందర్భములు అసంఖ్యాకములున్నను. సరే సరే, అసంఖ్యాకములన్నను అతిశయోక్తి కాదు. 1959వ సంవత్సరం జూన్ 21వ తేదీ బాబా వారికి 104.5 డిగ్రీల జ్వరము హఠాత్తుగా వచ్చెను. అప్పుడు పగలు 10:30 గంటల 30 నిమిషములు. భక్తులందరికీ భయమయ్యెను.
5 నిమిషములలో జ్వరము 99 డిగ్రీలకు దిగెను. ఈలాగున జ్వరం అతిశయించుటకును వెంటనే తగ్గుటకును కారణము రాత్రి 9:30 వరకు ఎవరికీ తెలియకుండెను. సాయిరామ్, ఇక్కడ ఆపుతాను సార్. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, వారి పత్నికి నా హృదయపూర్వక నమస్కారములండి. తర్వాత స్వామి వారికి శతకోటి వందనములు. విన్న భక్తులందరికీ చాలా ప్రేమపూర్వక సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, చాలా బాగా చదివారు. మీ వయసుకి అలా చదవటం చాలా గొప్ప. సాయిరామ్, ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఇందులో పుస్తకంలో. మేము ఫస్ట్ టైం అమెరికా వెళ్ళాం సార్. హైదరాబాద్ లో దిగి అక్కడి నుంచి బొంబై ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం సార్. సారు వీసాలు, పాస్పోర్ట్లు అన్ని ఒక చేతిలో పట్టుకొని మాకు తెలియక పచ్చి మామిడికాయలు పట్టుకెళ్ళామండి. పట్టుకెళ్తే మా అమ్మాయి చెప్పింది అవి తేనివ్వరు, పడేస్తారని చెప్పింది. అంటే సారు అవి పట్టుకొని ఆ మామిడికాయలు, పాస్పోర్ట్లు అన్ని పట్టుకొని ఒక టీ షాప్ కి వెళ్ళారండి. ఆ మామిడికాయలు ఆయనకి ఇచ్చేసి టీ తెచ్చుకొని వచ్చారు. టీవో కాఫీయో తెచ్చుకొని వచ్చారు. ఆ పాస్పోర్ట్లు అక్కడ వదిలేశారు సార్. మా అమ్మాయి మరీ చెప్పింది ఆ బ్యాగ్ వదిలి వద్దని. అక్కడ వదిలేసి వచ్చారు సార్. వచ్చాక నేను అడిగిన పాస్పోర్ట్ లేవండి అని. ఏమో మర్చిపోయినన్నారు. నిజంగా అప్పుడు ఇంకా స్వామిని ఎంత వేడుకున్నామో తెలియదు సార్. అన్ని అందులోనే ఉన్నాయి. మా దగ్గర ఇంకో పైసా డబ్బులు కూడా లేవు. డబ్బులు, పాస్పోర్ట్లు అన్ని అందులోనే ఉన్నాయి సార్. గబగబా పరిగెట్టి వెళ్తే పాపం షాప్ ఆయన స్వామి రూపంలో దాసించారండి. అది అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి ఆ సంఘటన. ఇవే కాక అన్ని చాలా సంఘటనలు జరిగాయి సార్. అందరికీ, మన భక్తులందరికీ కూడా జరిగి ఉంటాయి. ఒక్కొక్కరిని అడిగితే ఎన్నెన్నో ఒక పుస్తకాలు రాయొచ్చు. అసలు ఇది నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. స్వామి అప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డారు సార్. అదే కాదు, చాలా సార్లు రక్షించారు సార్. ఈవేళ ఈ పరిస్థితిలో మేము ఉన్నామంటే స్వామి దయ తప్ప ఇంకో విషయం లేదు సార్. ఇప్పటికీ ఇంత శక్తిగా ఉండి ఏదో మాకు కలిగింది చేయగలుగుతున్నామంటే సదా స్వామికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. తర్వాత మీలాంటి వాళ్ళు చెప్పే సత్సంగాల వల్ల ఏదో కొంచెం మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాం, కానీ ఇంకా రావాలి సార్. అది అంత వేగం వచ్చేస్తుందా అని అనుమానం. సాయిరామ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వారికి నమస్కారం చెప్పండి. సరే సార్. సాయిరామ్ సార్, మీకు నమస్కారాలు చెయ్యాలి సార్. మీరు మాకు పెట్టద్దు సార్. లేకపోతే అంత ప్రేమగా నా రూమ్కి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. పెళ్లికి మీద రూమ్ లో ఎవరోనా రైలు వస్తారో. మీకు అందించిన అభిమానంలో మేము చేసింది ఏం మాత్రం లేదు సార్. మేము ఎప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాం. అంత అభిమానంగా మాకు ఎవరు చూస్తారు సార్, ఎవరు మాట్లాడతారు? ఈవేళ రేపు ఎవరు మాట్లాడుతున్నారు సార్? మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అని అభిమానంతోనే ఉంటున్నారు అందరూ. అలాంటిది ఏం లేదు కదా సార్ మన మధ్యన, మన సాయి భక్తుల మధ్యన. మీరు అంత అభిమానం మాకు పంచుతున్నారు సార్. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. టుడే ఆల్సో విల్ కంటిన్యూ. స్వామి 60 ప్రాంతంలో చెప్పిన ఒక సత్సంగాన్ని తెలిసిన ప్రయత్నం చేద్దామండి. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు శివరాత్రి అనుకుంటున్నాను. సాయంత్రం పూట చెప్పాము, శివరాత్రి పూట. బ్యూటిఫుల్ మెసేజ్. దీనికి కూడా డేట్ లేదండి, దేర్ ఇస్ నో డేట్. ఎప్పుడు చెప్పారు కూడా తెలియదు. దాన్ని బట్టి నేను ప్రశాంతని లేదు. వండర్ఫుల్ మెసేజ్ అండి. ట్రై టు అండర్స్టాండ్ 100%. చాలా భిన్న కోణంలో చెప్పారు. శివరాత్రి ఎవడైనా ఎలా అనుకుంటాడు, ఇది శివరాత్రి మెసేజా అంటే ఏదో ఒకరోజు శివరాత్రి అని మాట పెట్టే, లేకపోతే అసలు శివరాత్రి మెసేజ్ అనుకోరు. ఆ మెసేజ్లను అలానే ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడిన అట్లే ఉండాలి. స్టార్టింగ్ ఇది మెసేజ్. ద టైటిల్ ఆఫ్ ది మెసేజ్ ఇస్ కాల్డ్ తరుణోపాయం. కరోనా పరిస్థితుల్లో మనకి ఇది ఏఎస్బి ఒక అద్భుతమైన తరుణోపాయం దొరికింది. మనం కరోనా వదిలింది, కానీ కరోనా కూడా వదలలేదు. మనం కూడా వదలట్లేదు. ఏఎస్బిని వదలొద్దు. అంటే స్వామి మాట్లాడే ముందు ఒక ఆయన మాట్లాడేటప్పుడు స్వామి టేకింగ్ దట్ యాజ్ రెఫరెన్స్. టుడే సత్సంగ్ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. సత్సంగమే ప్రారంభమే క్వశ్చన్తో ప్రారంభం అవుతుంది. ఏమనుకోకండి, చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. స్వామి ఐ కంటిన్యూ, ఐ కంప్లీట్ దిస్, ఐ వోంట్ స్టాప్ ఇట్. మధ్యలో ఆపదలుచుకోలేదు. చివరి టైం లేకపోతే కంక్లూడ్ చేసే పరిస్థితి.
ఇప్పుడే మీరు విన్న ప్రసంగంలో చాలా అద్భుతమైన మెసేజ్. నేను రాత్రి చదువుకున్నా ఒకసారి. అసలు చదువుకోకుండా చెప్పొచ్చు, బట్ నా పద్ధతి అది కాదు. ఇప్పుడు ఆవిడ ఎంత బాగా చదివింది, ఎక్కడ కూడా అద్భుతంగా చదివింది. పూర్తిగా తప్పు లేకుండా ఎంత ఆ యాక్సెంట్ చూడండి. ఆ ఏజ్ లో అబౌవ్ 75 మేడం, అమ్మ, మా అక్క, అమ్మ కాదు అమ్మ, మా అక్కే, మై సిస్టర్. అమ్మ ఈవిడొక్కటే అమ్మ, శుభ్రత అమ్మ ఒక్కతే అమ్మ. ఇంకెవరైనా ఆ ఏజ్ గ్రూప్ లో ఉంటే కూడా అమ్మలే నాకు. ఎందుకంటే ఐఎమ్ 66, ఈవిడ 86 లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మలే. ఎందుకంటే ఆ కాలంలో 20 సంవత్సరాలుగా పుట్టుంటాం మేము. 65 సంవత్సరాలకి 85 సంవత్సరాల అమ్మలు ఉన్న వాళ్ళు నేను చాలా మంది చూసిన. అదృష్టవంతులు వాళ్ళు. అందరికీ దొరుకుతుంది అది. ఐ లాస్ట్ మై మదర్ 24 years బ్యాక్ ఆల్రెడీ. ఎంతో మంది అమ్మలు నా అమ్మ లేని రుణాన్ని తీరుస్తున్నారు. నేనేం పెడుతున్నాను? మీ సత్సంగాలతో మేము పునీతులు అవుతున్నాం సాయిరా. మీ సత్సంగాలతో మేము పునీతులు అవుతున్నాం. నాకు పూర్వజన్మ సుకృతం ఇలాంటి సంస్థ నాకు దొరకడం, ఇలాంటి సత్సంగం నాకు దొరకడం నా పూర్వ పుణ్య భాగ్యం. ఆ సాయిరాముడే నాకు మిమ్మల్ని చూపెట్టాడు. సాయిరామ్, సాయిరామ్ తండ్రి, సాయిరామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మీరు విన్న ప్రసంగంలో శాస్త్రం ఏం చెప్తుందంటే, శాస్త్రం మనకు 5 రకాల రుణాలు తీసుకోమని చెప్తుంది. ఎనీబడి ఏంటి 5 క్లియర్ 5 డెప్స్? ఎనీబడి? దైవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం, అద్భుత. ఓకే. దైవ రుణము, ఋషి రుణము, పితృదేవతల రుణము తీర్చడానికి చెప్పిన విధానముల గురించి, హౌ నర బికమ్ నారాయణ, ఈ నర బికమ్ నారాయణ, ఈ నర బికమ్ రాక్షస ఆల్సో. మనం మధ్యలో మూడు మెట్లు, మధ్య మెట్లో ఉన్నాం. పైకి పోవచ్చు, కింద దిగచ్చు. నరుడు నారాయణుడు కావటానికి సనాతన ధర్మం నిర్దేశించిన నిష్కంటక మార్గం గురించి విన్నారంటే దట్ నేరేటెడ్ సంబడి స్పీకర్ ఎవరు చెప్పుంటాడు, దాని స్వామి రికలెక్ట్ చేస్తాడు. దారిలో ముళ్ళు ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి ఆ బాట వెంట విశ్వాసంతో ఒంటరిగా సాగిపోవాలి. స్వామి టేకింగ్ కృష్ణ పరమాత్మ అర్జున. కృష్ణుడికి అర్జునుడు భావమరిది కాక గొప్ప మిత్రుడు కూడా. స్నేహభక్తికి ఎగ్జాంపుల్ ఇది. యుద్ధ రంగంలో ప్రశ్నోత్తరాలకు వ్యవధి కూడా తక్కువ. దీనికి మళ్ళీ డిలే అవుతుంది. ఒక పక్కన యుద్ధం చేసే టైంలో 740 శ్లోకాలు చెప్పారా అంటే దాని స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఒక బ్యూటిఫుల్ ప్రాక్టికల్ గా చూపిస్తాడు. ఇసుకలోంచి అద్భుతమైన ఏనుగు దంత. అది స్వామికి ఎంత టైం పట్టింది నగిసి తీయటానికి. ఒక అద్భుతమైన చిత్రకాడికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏనుగు బొమ్మలు చేయటానికి. బట్ స్వామికి అక్కడ అర్జునికి ఎంత కావాలో అంత చెప్పాడు. ఈ దుర్యోధన దొంగల ముఠాకి వాళ్ళకి ఎంత కావాలో అంత టైం ఇచ్చాడు. యుద్ధ రంగంలో ప్రశ్నోత్తరాలకు వ్యవధి కూడా తక్కువ. తన సంకల్ప మాత్రం చేత క్షణంలో చిత్త చాంచల్యమును తొలగించి దృఢదీక్షతో కర్తవ్య పాలన చేయగల ప్రబల సాధనంగా అర్జునుడిని మలచగల శక్తి కృష్ణుడికి ఉన్నది. స్వామి కెన్ డూ ఎనీథింగ్. పాలు లేవు స్వామి, పాలు చేస్తాడు. పెట్రోల్ దొరకట్లేదు స్వామి, పెట్రోల్ చేయగలడు. మనం పంచుకోవడం కొట్టుకుదొస్తాం, ఎప్పుడుగా కొట్టుకుంటున్నాం ఏం లేకపోతే. అందుకని స్వామి అవతారంలో ఒకడు అడుగు ఇట్లా ఉంటే పోలీస్ ఫీలర్స్ అడుగుతుంటారు కదా, మా దగ్గర పాలు కొరత ఉందండి, 70 రూపాయలు. మా దగ్గర రోజు పొద్దున్నే ఒక బాటిల్ పెట్టిపోతాను మా పక్కన వాళ్ళకి. ఎంత అంటే 70 రూపీస్ అంటారు ఆ బాటిల్. మీరు వీళ్ళింటి కూడా దారాగిరి వాళ్ళతో కూడా 80 రూపాయలతో పాలు వాళ్ళకి చిక్కగా పోస్తాడు. బట్ స్వామి అలా చేయడు. నీళ్ళని పాలు చేయటం, నీళ్ళని పెట్రోల్ చేయటం అంత ఆయన పని అది కాదు. Krishna had that capacity, but Krishna had not used it. Just like Swami also. కృష్ణుడు అర్జునుడికి మందుకు పచ్చని చెప్పినాడు. మందును మింగి పచ్చని చేసి వ్యాధిని పోగొట్టుకోవాల్సిన బాధ్యత అర్జున్ మీదనే ఉన్నది. నువ్వు నాకు మిత్రుడు, బంధువు కనుక నీకు సన్నిహితంగా రథసారథ్యం చేస్తున్నాను. నువ్వు విషాదంలో మునిగి ఉన్నావు. నేను కమ్మిన భ్రాంతిని త్వరగా తొలగించడం అవసరము.
కానీ నీ ప్రయత్నం ద్వారానే నీ అజ్ఞానం కూలిపోవాలి. నేనేదో మహిమ చేసి మందు మాకు పెట్టిన అజ్ఞానం నిర్మూలించి సమంజసం కాదు అన్నాడు కృష్ణ పరమాత్మ. అసత్యాన్ని స్వప్రయత్నం ద్వారా నిర్మూలించి సత్యప్రాప్తి పొందినప్పుడు అది అమూల్య సంపద. ఇప్పుడు మన రిలేషన్ గురించి గొప్పగా చెప్తున్నా, బికాజ్ ఏదో ఉంది ఇందులో మాధుర్యం ఉండబోతే. నేను వాళ్ళ ఊరికి పోయి వచ్చి సంవత్సరం దాటిపోయినప్పుడు నేను ఎందుకు చెప్పుకుంటున్నా వాళ్ళ ఆతిథ్యానికి, నేను పొందాను కనుక. మనంచిగా మనం సాధించింది ఎంత మాధుర్యంగా ఉంది. కష్టార్జిత అప్పలంగా ఇస్తే ఎలా ఉన్నా నాకు ఐ నో ఇట్ 4-5 రోజులు బట్టి. కొన్ని కష్టాలు సంవత్సరాలు కష్టార్జితం అప్పలంగా ఇవ్వటం జరిగింది. కృషి ద్వారా సాధించిన నిదానమునే భద్రంగా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఊరికే దొరికిన వాటి విలువ అందరూ తేలిగ్గా బాల వికాస్ రమ్మంటే ఎవడొస్తున్నాడు? ఎవడు కావాలి బాల వికాస్? దేశం మొత్తం ఎంతమంది పిల్లలు లేరు? మొత్తం 5 లక్షల మంది పిల్లలు లేరు బాల వికాస్. మేము మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పుక్కేని చెప్తా ఉంటే అలానే ఉంటది. ఇక్కడ పుక్కేని సత్సంగాలు చెప్తుంటే కూడా అలానే ఉంటుంది. ఇదే సత్సంగాలు 2 గంటలు ఒక ఏసీ రూమ్ లో పెట్టేసి మేము ఒక్కో దగ్గర 50-40 వేలు దొబ్బితే మంచిగా ఉంటది. తన మనసు చంచలంగా ఉందని, చిత్తశాంతి లేదని అర్జునుడు కృష్ణుడికి నివేదించాడు. ముందు రోగం చెప్పాడు డాక్టర్కి. ఏమైంది నీ రోగం అంటే చెప్పాడు. దాచుకోవాల. చిత్తశాంతిని పొందడానికి తను ప్రయత్నించి విఫలమైనది కూడా అంగీకరించాడు. ఎటు పడితే అటు వీచే గాలి వంటిది మనస్సు అన్నాడు. ఓ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాడు ఇక్కడ. నేను చాలాసార్లు చెప్పాను ఇది. చిత్తం ఎంత చంచలమో తెలిపి ఒక కథ చెప్తున్నాను అన్నాడు స్వామి. ఇది 60 ప్రాంతాలు చెప్పారంటే తర్వాత ఎన్నోసార్లు చెప్పారు స్వామి. ఇవన్నీ బేసిక్ స్టోరీస్. తర్వాత చాలా మంది కాపీ చేసుకున్నారు పుస్తకాలు. ఇంకా అంతకుముందు 60 కంటే ముందు స్వామి ఎన్నిసార్లు చెప్పారు మనకు తెలియదు. ఇదైతే 60 ప్రాంతాల్లో చెప్పింది. అంటే చిత్త చాంపల్యం గురించి నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్. ఒకనాడు కర్ణుడు తైల స్నానం చేస్తున్నప్పుడు ఎడమ చేతిలో రత్న ఖచ్చితమైన బంగారు గిన్నెలో నూనె. చెప్పే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా చెప్పండి ఇక నుంచి. నేను ఇంకో రకంగా చెప్పేవాడిని. ఎడమ చేతిలో రత్న ఖచ్చితమైన బంగారు గిన్నెలో నూనె, కుడి చేతిలో నూనె వేసుకొని శిరస్సుకు మర్దం చేసుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి అందంగా ఉన్న తైలపాత్ర తనకు దానం ఇవ్వమన్నాడు. సకల జగదీశ్వరుడు, నీకు చిన్న పాత్ర మీద మనసు పోయిందా? అయినా నిన్ను ప్రశ్నించే వాడే నిన్న శరణ్య అంది. చెప్పమంటూ వెంటనే చెప్పింది. అవకాశం మళ్ళీ రాదు. వెల్ సెడ్ శరణ్య. పాడమంటే వెంటనే పాడాలి. డోంట్ మిస్ ఇట్. ఒక సేవ దొరికితే వదులుకోదు, మళ్ళీ దొరకదు. కొన్ని సంవత్సరాల పాటు స్వామి పక్కన పెడతారు. అయినా నిన్ను ప్రశ్నించే పాటి వాడినా అంటూ ఎడమ చేతిలో పాత్రను కృష్ణుడికి సమర్పించాడు. ఎడమ చేతితో దానం ఇవ్వడం ధర్మ విరుద్ధం కాదా అని ప్రశ్నించాడు కృష్ణుడు. ఎక్స్క్యూజ్ మీ కృష్ణ, క్షమించు. నా కుడి చేయి నూనె తగ్గటం వల్ల జిడ్డుగా ఉంది. ఈసారి ఎప్పుడైనా స్టోరీ ఇలా చెప్పండి. దాన్ని శుభ్రం చేయడానికి కొంత వ్యవధి కావాలి. ఈ లోపుగా బంగారు గిన్నె ఇవ్వాలనే సంకల్పాన్ని నా చంచల బుద్ధి మార్చుకోవచ్చు. ఇక కానుకగా ఇచ్చే అమూల్య అవకాశం జారిపోవచ్చు. అందుకనే నిల్చున్న ఫలంగా సంకోచించకుండా ఎడమ చేతిలో ఇచ్చేస్తాను, క్షమించన్నాడు. మనసు అంత చంచలమే కానీ అర్జునుడికి శ్రీకృష్ణ బోధించిన ప్రకారము 2 మందిని ఇచ్చాడు. నిగ్రహం, వైరాగ్యం. దీస్ ఆర్ 2 మెడిసిన్స్ మైండ్ కంట్రోల్. నిగ్రహము, వైరాగ్యం. బుద్ధికి విధేయుడే సేవకుడు మనస్సు. అంతేగాని ఇంద్రియాలకు బానిస కాకూడదు. వివేచన ద్వారా మనస్సు శరీరానికి దూరం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, పండిన చింతకాయ గొల్లకు అంటుకోకుండా లోపల ఉన్నట్లు ఈరోజు మనం అంతా పల్లెటూళ్ళు పెరిగిన వాళ్ళే. మీ చింతకాయలు, గుల్లకాయలు, పచ్చికాయలు తినేవాళ్ళు, చింత చిగురు తినేవాళ్ళు, గుల్లకాయలు తెచ్చుకునే వాళ్ళు. వీళ్ళుగా చాలా మంది చేసే ఉంటారు. పచ్చి చింతకాయ, గుల్ల చింతకాయ పక్కన 2 పక్కన పెట్టుకోండి. పండిన చింతకాయ గుల్లకు అంటుకోకుండా లోపల ఉన్నట్లు మనసు ఈ దేహానికి ఎడంగా ఉండాలి. ఆమె ఎలా కంపేర్, ఎందుకంటే సులభంగా ఎవడు చెబుతాడండి.
రాతితో పచ్చి చింతకాయలు కొట్టినప్పుడు లోపలదంతా చితికిపోతుంది. ఇది మనం చేసిందే ప్రాక్టికల్ గా. అంతా పచ్చి చింతకాయలు కొట్టిన వాళ్ళు రాళ్ళు పెట్టి, పండిన చింతకాయ రాతితో కొడితే పైన ఉన్న గొల్ల చితుకుతుంది కానీ లోపల దానికి దెబ్బ తగలదు. మరి పండిన చింతపండు ఎలా తీస్తారంటే పైన కొట్టాల్సిందే, నోటితో కొరుకుతారో లేకపోతే ఈ శనక్కాయలు వేసి పారుతాయి. శనక్కాయలు కూడా వచ్చేటప్పుడు కొంతమంది నోటితో కూడా ఎంగిలాంటి ఎవరితో ఆ గుంపుగా స్త్రీలు కూర్చుంటారు, చేతితో వలుస్తారు, నోటితో కూడా తీసుకుంటారు. ఆ గుల్లకి లోపల దెబ్బ తగలదు. లోపల గింజలు గుజ్జు పదిలంగా ఉంటాయి. పరిపక్వం పొందిన సాధకుడు విధి దెబ్బలు కొట్టినా బాధపడడు. అపరిపక్వంగా ఉన్న సాధకుడే దైవం చిన్న దెబ్బ కొట్టినా తట్టుకోలేడు, పారిపోతాడు ఆ మార్గంలో. ఎంతమంది స్వామి దగ్గర విడిపోలేదు. స్వామిని అంతా జరిగితే బాగానే ఉంటుంది, ఎంత కాస్త రివర్స్ అయితే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ పెట్టిన ఒకటి ఇంగ్లీష్ లో. భజన ఎందుకు గట్టిగా పాడాలి? బావిలోంచి పాడితే ఎలా ఉంటుంది? నోరిచ్చింది ఎందుకు? ఒకనాడు ఒక రాజు వేటకు వెళ్లి ఒక జింకను తరుముతూ అడవిలో చాలా దూరం పోయి పాడుబడి బావిలో పడిపోయాడు. పరివారానికి చాలా దూరమైనాడు. బావిలో పడగానే నూతి అంచు నుంచి వేలాడుతూ, ఇక్కడ 2 రకాల, ఐ విల్ టెల్ వన్ మోర్ ఎగ్జాంపుల్. బావిలో పడగా ముందు ఇందులో ఏం చెప్పారో చూసి ఐ విల్ టెల్ వన్ మోర్, అది ఎవరని చెప్పొచ్చు. సేమ్ ఇన్సిడెంట్, గుంటలో పడతాడు. ఫస్ట్ లెట్ మీ టెల్. బావిలో పడగానే నూతి అంచు నుంచి వేలాడుతున్న ఒక చెట్టు వేరును పట్టుకున్నాడు. లోతు తెలియని నీళ్ళలో పడి చచ్చిపోకుండా చెట్టు వేరును గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చాలాసేపు ఈ ఆతనలో గడిచిన తర్వాత నూతి దగ్గర భగవన్నామం చేసిన ఒక సాధు పురుషుని కంఠం వినపడింది. బావిలో పడిన నిర్భాగ్యుని మూలుగు విని ఆ సత్పురుషుడు ఒక త్రాడు నూతిలోనికి అందించాడు. ఈ త్రాడు గట్టిగా పట్టుకో, పైకి లాగుతాను అన్నాడు. వేరుని పట్టుకోవటమా, దాన్ని వదిలిపెట్టి తాడుని పట్టుకోవటమా అనే సమస్య కలిగింది రాజుగారికి. ఇక్కడ ఆపిన తర్వాత ముందుకు పోదాము. ఇందాక గుంటలో పడినప్పుడు అలా పట్టుకుని ఉంటాడు రాత్రిపూట. ఎవరో అర్ధరాత్రి పూట ఎవడొస్తాడు, తెల్లారాలు ఎవడైనా హెల్ప్ చేయాలంటే. ఎవరో చెప్తున్నారు వదిలేస్తే ఏం లేదంటే చీకటిగా ఉంది, వీడికేం తెలియట్లేదు. అనదర్ టైప్ నారేషన్. నువ్వు వదిలేనే పట్టుకుంటా అంటున్నాడు. ఏమో వదిలితే ఏమవుతుందో, ఎంత లోతుందో తెలియదు. అలా కుడికి ఎడంకి మార్చి రకరకాల మొత్తం మీద అతి కష్టం మీద తెల్లదాకా పట్టుకున్నారు ప్రాణభీతితో. మసకగా చూసేవరకు కింద ఏముంది, కింద పడ్డ గుంట జస్ట్ 1 feet. ఆ తాడు వదిలేస్తే నేల మీద ఆడినట్టు కాళ్ళు ఆనేవి, కానీ భయం. రాత్రుల్లో అలానే చేశాడు. వదిలేస్తే పట్టుకుంటా కింద నుంచి వస్తుంది. పెద్ద లోతు లేదంటే కనపడలేక చీకట్లో. అదో టైప్ బతుకుమంది. నూతిలో అట్టడుగు పడిపోకుండా వేరు సాయపడింది, అగ్రీడ్. కానీ అది తన్ని బయటికి రప్పించలేదు. బయటికి లాగే త్రాడు దొరికిన తర్వాత కూడా వేరును వదలకపోవటం వేరితనం. కొంత మేలు చేసిన వేరుని పట్టుకుని వేలాడటం కృతజ్ఞతా భావమును శాశ్వతబంధంగా తగ్గించుకోవటమే. ఆ సంసారము ఆ వేరు వంటిది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సంసారము వేరు వంటిది. సత్య సాక్షాత్కారం చేయగల మహావాక్యము తాడు వంటిది. అది మోక్ష మార్గం చూపగలదు. మోక్షం అంటే చాలా బాగా చెప్పారు ఇక్కడ. కంటికి కప్పిన పొరలు తొలగిపోయి సత్యం తెలుసుకోగలటమే మోక్షం. అదేదో పవిత్ర ఆత్మలు నివసించే ప్రత్యేక ప్రదేశం కాదు టికెట్లు బుక్ చేసుకుని పోవటానికి. అది నిపుణులైన సాధకులు కొందరికి మాత్రమే పరిమితమైన సొత్తు కాదు. రుద్రం కూడా చెబుతోంది, ఎనీబడి కెన్ హ్యావ్ దిస్. జ్యోతిర్మయ తత్వానికి ఎవడైనా పోవచ్చు అని చాలా బాగా చెప్తున్నాడు. వాడు వీడిపోవటం కాదు. ఎవడు సాధన చేస్తే, ఎవడు అనుసరిస్తే, ఎవడు ఎలా బతికితే హీ కెన్ అటైన్ దట్ జ్యోతిర్మయ తత్వ బ్యూటీ, కెన్ సీ దట్. వాడు వీడని చెప్పట్లేదు, రుద్రం చెప్పట్లా.
ఫలానా వాడికి ఎక్కడ రాలేదు, నాకైతే ఎంతవరకు ప్రస్తుతం లేదు. ఎవరికైనా పోను. సముద్రంలో కలిసిన తర్వాత గోదావరి నది తన నామరూపాలు కోల్పోతుంది, తన నీటి తీయదనం పోతుంది. అట్లాగే మోక్ష ప్రాప్తి వల్ల మీ నామరూపాలు, మీ వ్యక్తిగతమైన గుణములు, అభివృద్ధులు కరిగిపోతాయి. మీ ప్రత్యేకత మిగలదు. ఇప్పుడు ఎవరు ఇచ్చారు? మన మంది ఇచ్చినాం. సత్యసాయి సేవా సంస్థ వరద బాధితులు చేసేందుకనే ఎల్లమ్మ పుల్లమ్మ చేసాం. ఎల్లమ్మ పుల్లమ్మలో ఇచ్చినాం. ఇప్పుడు నాకు రాచకొండ లలిత వాళ్ళు లిస్ట్ పెట్టిన పెరిటోళ్ళు పాపం 50 మందులు ఇచ్చింది. చాలా గ్రేట్ రాచకొండ లలిత. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ 50 రూపీస్ 100 రూపీస్. చాలా గొప్పతనమ్మా. ఎప్పుడు సహాయాన్ని రూపాయలతో కొలవకూడదు, గుర్తుపెట్టుకోండి. సహాయాన్ని రూపాయలతో కొలవకూడదు. 100 రూపాయలు ఇస్తే స్వామి గొప్పగా చెప్పుకున్నాడు, పిల్లగాడు ఇస్త్రీ చేసుకుని మానేసి. వెళ్ళాను రాజకొండ లలిత. సాయిరామ్ సార్, సాయిరామ్. మీ ప్రత్యేకత మిగలదు. సముద్రం నుంచి పుట్టిన వాన తినుకు సాగరం చేరిపోతుంది. నిజానికి చెర ఉన్నదని, బందీనైనానని, సంఖ్యలు వేశారని, తన శక్తి పరిమితమని తలపోయటం మనస్సుకు అలవాటే. మనం ఒక ఆవిడ బాగా చెప్తుంది, రెండు గాడిదలు ఉంటే ఒకటే తాడు ఉంది. రెండో గాడిద ఏం చేశాడు యజమాని? చెప్పండి వినబడి. 2 గాడిదలు కట్టేయాలి, ఒకటే తాడు ఉంది. ఏం చేశాడు? నటించారు. మరి సాయంత్రం ఓకే చెప్పు. ఈవినింగ్ అయింది. అప్పుడు ఈవినింగ్ అయినప్పుడు దాన్ని కట్టినట్టు నడిస్తే ఆయన వెళ్ళిపోతుంది. అది పోలేదు, పక్కదాన్ని ఇప్పినట్టు ఇది కూడా ఇప్పేదాకా కూర్చుంది పిచ్చిమోహం. అలా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మన ఎవడో పట్టుకున్నాడు, మనం పట్టుకోవాలా? మనమే పట్టుకుని ఎవడో పట్టుకోవాలా? సంఖ్యలు వేశారు, బందీకృతులు. సత్యం చక్కగా ప్రతిబింబించడానికి మనసు నిర్మలం కావాలా. నిర్మల చిత్తం కావాలంటే ఆహార విషయంలో జాగ్రత్త అవసరము. సాధకులు ఆహార విషయంలో బాగా శ్రద్ధ వహించాలి. పూర్వం మైసూరు సంస్థానం, నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, నాటికి కూడా వేయించిన, మీరు కూడా వేయించే ఉండొచ్చు. పూర్వం మైసూరు సంస్థానంలో మాలూరు అనే గ్రామంలో ఇది రాసుకోండి సరే. జనరల్ గా చిన్న కథలో ఉన్న కథ, చిన్న కథలో ఉంటుంది ఈ కథ ఒకటి. ఇది హ్యాపెండ్. పూర్వం మైసూరు సంస్థానంలో మాలూరు అనే గ్రామంలో నిష్ఠాపడిన సద్బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. గొప్ప పండితుడు. ఆయన భార్య పరమస్వార్థి. ఆయన నిరంతరము పూజా జపధ్యానములో మునిగి ఉండేవాడు. అంటే స్వామి కథ ఎంత బాగా చెప్తాడు చూడండి. ఆ రోజు ఇప్పుడు కూడా ఇట్లా చెప్తుండు. ఆయన పెద్ద అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత కూడా పద్ధతి మార్చలా, కథలు క్లియర్ గా చెప్తారు. సద్గుణ సంపన్నుడైన ఆయన కీర్తి చాలా దూరం వ్యాపించింది. ఒకనాడు నిత్యానందుడైన సన్యాసి ఆయన ఇంటికి భిక్షకు వచ్చాడు. ఆయన పరమానంద భరితుడే భిక్ష పెట్టి మర్నాడు సన్యాసిని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఇంటికి పచ్చతోరణాలు కట్టి సన్యాసికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎన్నో సన్నాహాలు చేశాడు. కానీ చివరి క్షణంలో ఆయన భార్య వాకిడి చేరింది. పూర్వకాలం ఉంటే అలా ఉండేది, ఇప్పుడేం లేదు. పొరుగింటి ఇప్పుడు కూడా పాటించే వాళ్ళు ఉన్నారు. పొరుగింటి ఒక ఆవిడ తెల్లారు 4 గంటలు మడిగడుతా నేను చూసిన మొన్న, ఇప్పుడే ప్రత్యేకంగా 2 సార్లు చూసిన. పొరుగింటి నుంచి ఒక ఆవిడ వచ్చి వంట చేసి పెట్టింది. ఇబ్బంది కలిసిన చాలా సంతోషించాడు యజమాని. కానీ భోజన సమయంలో సన్యాసికి తన కంచం దగ్గర పెట్టిన వెండి గ్లాసును కాల్ చేయాలని బలమైన కోరిక కలిగింది. ఫుడ్ బ్లడ్ హెడ్ అని చెబుతుంటాం అనమాట. ఎంత వద్దనుకున్నా, ఎంత ప్రయత్నించినా ఆ కోరిక లొంగకు తప్పలేదు. భోజనం చేసిన పిమ్మట వెండి గ్లాసును బట్టల చాటును దాచుకుని సన్యాసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సన్యాసి నిద్రపట్ల. తాను ఉచ్చరించే మంత్రాలతో ఆవాహన చేసిన గురువులకు, ఋషులకు ద్రోహం చేసినట్లు బాధగా, అంటే మంచివాడు కనుక మంచిలో వేసుకుంటా నేను వెండి గ్లాస్ వచ్చింది కదా అనుకుంటాం. కొంతమంది చాలా మందికి ఆలోచనే ఉండదు, దొరికింది కదా అని. పరిగెత్తున పండితుని ఇంటికి వెళ్లి పాదాల మీద పడి పశ్చాత్తాపంతో కన్నీరు గాటుతో దొంగిలించిన గ్లాసును తిరిగి ఇచ్చేదాకా మనసు ఊరుకోనివ్వలేదు.
నాకు జకార్తా నుంచి 15,000 పంపించారు. నేను వెంటనే పంపిస్తా అన్నాను. మళ్ళీ ఫోన్ కాల్ పుట్టపర్తి నుంచి వచ్చింది. 10,000 ఫ్లడ్స్కి పంపండి, 5,000 మీ దగ్గర సేవ చేయండి అని చెప్పి వెంటనే పంపించిన. తెల్లారి పంపిస్తే నేను ఏమైనా కొడతాడు ఎవడన్నా? అది నాయగాని సొమ్ము నేనేం చేసుకుంటాను నా అకౌంట్లో ఉండి. మరుక్షణం పంపించినాను ఎక్కడికి పంపాలో అది. సన్యాసికి అటువంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందని అంతా ఆశ్చర్యపడ్డారు. ఆ దోషం తిన్న ఆహారం వలను దాన్ని వండిన వ్యక్తి వలన సన్యాసి సంక్రమించిందేమో అని ఒక ఆయన ఊహించాడు. పొరుగింటి నుంచి వచ్చి వంట చేసిన స్త్రీ చరిత్ర వివరించాడు. ఆవిడ గొప్ప దొంగట, స్కిల్డ్ టైప్ ఆ లేడీ. ఆ చెడు గుణం ఆవిడ తయారు చేసిన ఆహారంలో సూక్ష్మ రూపంలో అది. సినిమా జెమిని టీవీ సీరియళ్ళు, ఆ టీవీ సీరియళ్ళు కూరలు పోపు వేసుకుని వచ్చేసి ఉప్పు కలిపేసి ఆ విషపు సీరియల్ చూస్తే ఆ కూర కూడా విషమే ఉంటుంది. అందువల్లనే సాధకులు కందమూల పదాలు తినాలని ఆదేశం. సాధనలో ఒక దశ చేరుకున్న తర్వాత అటువంటి ఆహారమే వారికి శ్రేయస్కరం. అందుకని నేను జనరల్గా ఏం చేసినా గాయత్రి, అది నాకు అలవాటు. గాయత్రి అలా అలవాటు. మన పాదసార టెంపుల్ పోయినా నేను చదువుకునే గాయత్రి, ఎక్కడి పోయినా చదివేది గాయత్రి. నా ఎదురుగా పాదసార అద్భుతం మూర్తున్నా నాకు చదివేది మంత్రం గాయత్రి మంత్రమే. నాకు అలవాటైపోయింది అలాగా. ఇప్పుడు కూర బ్రహ్మాండం చేసిన వంకాయ అది బనానా కర్రీ ఇద్దరం కలిసి అద్భుతంగా ఉంది. గాయత్రితో చేసుకున్నాం. సాధకులు ఆటంకములకు ఎరువరాదు, వాటిని స్వీకరించాలా. సాధకుని సామర్థ్యం బయటపడటానికి, స్వభావం గట్టిపడటానికి, దేహభ్రాంతి జయించడానికి అవరోధాలను సవాలుగా ఎదుర్కొనాలి, అవకాశాలుగా భావించాలి. భయము శవముకే గాని శివమునకు కాదు. ఇది భయరహితమైన మంగళప్రదమైన శివరాత్రి. ఇప్పుడు ముగించే సమయం ఇప్పుడు ఏం చేస్తారు? నిన్న మనం ఇట్లా వచ్చిండు, రాదలుచుకుంటే పందాలు రాండి. డోంట్ అడ్మిట్. ఎవ్వరు కూడా అడ్మిట్ చేయొద్దు గురు, సీనియర్ అయినా తలకాయ నేర్చిన అయినా సరే. భయం శవముకే కానీ శివముకు లేదు. ఇది భయరహితమైన మంగళప్రదమైన శివరాత్రి. ఎంతో దూరం నుంచి కష్టపడి మీరు వచ్చారు, కానీ మీ మనసు ఇప్పుడు మొదలు పెట్టారు స్వామి. అప్పటిదాకా తెలియదు శివరాత్రి టాపికే రాలేదు, కానీ మీ మనసులో ఊరుతున్న కోరికల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతే మీ యాత్ర నిష్ఫలము, సదవకాశం జారిపోయాడు. ఇందాక ఏం చెప్పాడు, ఎంత బాగా చెప్పాడని మా బ్రదర్. వాళ్ళు 2 లక్షలు పెట్టేటోళ్ళు. యు సీ ద ఫేసెస్ ఆఫ్ దట్ ఫారినర్స్, యు ఫైండ్ దట్ గ్లోరీ అండ్ బ్యూటీ వాట్ ఎక్స్ప్లెయిన్ బై విఠల్ భగవాన్. వాళ్ళ మొహాల్లో ఆనందం అంటే మన మొహాల్లో ఆనందం కనపడదని నేను అంటలేదు. వాట్ హీ ఎక్స్ప్లెయిన్ క్యాంప్ ఇస్తాను. పాశ్చాత్యుల మొహంలో చూడండి, వాళ్ళకి ఎంత ఎస్ భారతి, నువ్వు చప్పటి కొట్టినా కొట్టకపోయినా ఖచ్చితం అది. వాళ్ళు ఎంత మంచి ప్లాన్ లో వస్తారు. కొత్తగా 2 లక్షలు 3 లక్షలు చెప్పుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? They want to enjoy the beauty here, each and every second. కోరికలు తీరితే నన్ను పూజిస్తారు, తీరకపోతే నిందిస్తారు. మీ స్వభావం కోరిక వలన అటువంటి నీచ దశకు పోగలవు. ఒక కోరిక తీరగానే దాని వెంట 10 కోరికలు తలలు ఎత్తుతవి. వాటికి మితి లేదు. ఒక వ్యక్తి నా వద్దకు తన కొడుకు పరీక్షలో నెగ్గవాలని, తర్వాత అంతకు ఉద్యోగం కావాలని, తర్వాత వివాహం చేయాలని, తర్వాత బిడ్డ కావాలని, జీతం పెరగాలని, చౌకగా ఉంటే ఊరికి బదిలీ కావాలని, పుట్టిన బిడ్డకు వైద్య కళాశాలలో ప్రవేశం కావాలని, ఇలా ఒకదాని వెంట మరొకటి అంతులేని కోరికలు. నేను మీ సేవకుడు అంటే అట్లయితే స్వామి ఫీల్ అయిపోయింది. 10 మంది ఇప్పుడు 10 రకాల కోరికలు చెప్తే అందరు కోరికలు చెప్తే సేవకుడు కాకపోతే ఏమవుతాడు? కానీ గడపడికి లోక చింతలన్నీ మర్చిపోయి మోక్షం మీద మార్గం ఉపదేశించి అనుగ్రహించవలసి నా దగ్గరికి వస్తాడు. ప్రజలు ఎప్పుడు చింత చెట్టునే పట్టుకోరాదు. నేను ఆనంద వృక్షంని, ఇక్కడ చింతలు ఉండవు. కాసిన మెతుకులు విదిలించిన యజమాని కుక్క పట్ల ఎంతో విశ్వాసం ఉంటుంది, చూపుతుంది. ఎన్నో లాభాలు పొందినప్పటికీ అన్ని మర్చిపోయి మనిషి కుక్క కంటే హీనము. కొందరికి 2 నాలుకలు ఉన్నవి. ఈనాడు ప్రశంసలతో ఆకాశానికి ఎత్తే నాలుక మరుక్షణాలు అవిశ్వాసంతో తోలనాడుతూ కించపరుస్తుంది. యజమాని రాజు వేషంలో ఉన్నప్పటికీ, విధింసుకుని వేషం వేసినప్పటికీ, కంచంలో
మిగిలిన మెతుకులు నాకిన కుక్క గుర్తుపట్టేస్తుంది. అమృతం అందించినప్పటికీ మనిషి కృతజ్ఞత భావం ఉండట్లేదు. మిమ్మల్ని ఎవరు బంధించలేదు కాబట్టి ఎవరు మీకు విముక్తిని ఇవ్వలేరు. లౌకిక వాంఛలైన ముళ్ళు తింటూ ఉండటం వల్లనే మీకు బాధలు కలుగుతున్నవి. ముక్కుతో చేపను కరుచుకుని డేగ ఆకాశంలో ఎగురించేపు కాకులు దాని వెంటబడి తరుముతూ ఉంటాయి. కాకుల బాధ తప్పించుకోవాలంటే నోట కరుచుకున్న చేపను కింద పడివేయాల. అట్లా పడివేసిన తక్షణం డేగ హాయిగా పోయి చెట్టు కొమ్మ మీద కూర్చొని ముక్కుతో రెక్కలు దూకోగలదు. ఇంద్రియ సుఖాసక్తిని వదిలేసి క్షణమే మీరు నిశ్చింతంగా ఉండగలరు. ముక్కును ఖర్చుకున్న చేపను దారవిడ్చిన డేగలాగా విషయ సుఖాలను మీరు విసర్జిస్తే మీరు సుఖపడగలరు. స్వామి కంక్లూడింగ్. బలమైన పుస్తకం బాబు. పుస్తకం ముట్టుకుంటే కాగితం జరిగిపోతుంది, ఏదో రాస్తే జరిగిపోతుంది. బాబు ఊడైపోయింది. అది తీసే కదా షేరింగ్ స్క్రీన్ సంబడి. ఓకే, ఊడిపోతాయి. ఇక్కడ బుక్ అండి, కాగితం ముట్టుకుంటే ఊడిపోతుంది. ఎప్పుడు ఓల్డెస్ట్ బుక్ లెట్ స్వామి చెప్తున్నారు. ఫైనల్లీ పొరిగింట్లో దొంగలు పడినప్పుడు వినగానే కిటికీలు తలుపులు జాగ్రత్తగా వేసుకుని గడియాలు తాళాలు గట్టిగా వేసుకుని నిద్రపోతారు. మాకు చెన్నైలో అయితే రండి, మీరు రండి. జనాలు లోపల ఉండి పట్టపగలు కూడా బయట లాక్ చేసుకుంటారు. మేము రాత్రిపూటే లాక్ చేయం. మాకు ఒక ఆయన అన్నాడు, అదేంటి సార్ అన్నాడు. ఆయన వీళ్ళు జనాలు లోపల ఉంటూ బయట తాళం వేసుకుంటారండి. మా ఇంట్లో మా బ్లాక్లోనే లోపల ఉంటారు, బయట తాళం పెట్టుకుంటారు. కానీ పొరిగింట్లో ముచ్చు అడిగిపెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ముచ్చు మీ చెంతకే వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇల్లు కట్టడం, బ్యాంకుల్లో నిల్వలు పెంచడం, విలాసయాత్రలు చేయటం, ఎన్నికల్లో నిలబడటం వంటి జంజాటాలు పెంచుకుంటున్నారు. వీటికి బదులుగా మీ నిజతత్వం వెల్లడి చేసి సాటి మనుషులను సేవ చేసి అమృతత్వం అందించగల కార్యకలాపాలను చేపట్టండి. రాత్రి మేడం అంటుంది 80 సంవత్సరాలు నాకు ఎప్పుడు సేవలు ఏమన్నా సేవలు కావాలి. ఏమి సేవలు చేస్తుంది? 80 సంవత్సరాలు చేస్తూనే ఉంది ఆవిడ. నాకు సేవలు అంటే ఇష్టం అండి. బెంగళూరు భక్తుల ఆనందం కోసం పూల డోల తూగే ఉత్సవం ఏర్పాటు జరిగింది. కాబట్టి నా ప్రసంగం ఇంతటితో ముగిస్తున్నాను. స్వామి ఆ శివరాత్రిని ముగించారండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.